దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. చాలామందికి ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంటుంది. ఏంటంటే కొత్త సంవత్సరంలో మొదటి వారము అనేటువంటిది. మీరు ఎక్కడైనా బైబిల్లో దేవుడు కొత్త సంవత్సరం పుట్టించాను కాబట్టి కొత్త సంవత్సరానికి మీకు శుభములని ఎక్కడైనా దేవుడు చెప్పుకున్నాడా? నేను ఉదయకాలం మా సహోదరులు మా స్నేహితులతో మాట్లాడుతూ మా హైందవ సహోదరులతో వాళ్ళతో కూడా నేను అడిగాను, కొత్త సంవత్సరం ఉగాది కానీ ఈ కొత్త సంవత్సరం ఈ ఇంగ్లీషు క్యాలెండర్ అంటున్నారు, అది యాక్చువల్ ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా కాదు. అయినప్పటికీ న్యూ ఇయర్ అనేటప్పుడు ఒక క్యాలెండర్ ఇయర్ని హ్యాపీ న్యూ ఇయర్ అని మనం మాట్లాడేటప్పుడు దేవుళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దేవుళ్ళతో కానీ వాళ్ళ దేవతలతో కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడైనా చెప్పుకునే సందర్భం ఏమైనా ఉంటే వెతకండి బ్రదర్ అని ఒక నిమిషం ఆయన ఆలోచించి, అలాగే అప్పుడు లేదండి మా పురాణాల్లో అన్నాడు కదా. వాళ్ళకేమో సంవత్సరాలకి లెక్కలేదు, అనంత కోటి సంవత్సరాలు. ఒక్కొక్కరికి సంవత్సరం అనేది చాలా లాంగ్ పీరియడ్. భూమి మీదకి వచ్చేటప్పటికి మనకి లాంగ్ పీరియడే, ఎందుకంటే మనిషి చనిపోయిన రోజు అంతే, అది చనిపోవడంతో ఒక రోజు. అందుకే 969 సంవత్సరాలు బతికినా కూడా మెర్చిలో ఒక రోజుతోనే పోయాడు. సో ఒక రోజు కిందే లెక్క వస్తుంది. అందుకని సంవత్సరాలు కొత్తగా జరుగుతున్నంత మాత్రంలో నెంబర్లు పేర్లు పెట్టుకున్నంత మాత్రంలో ఆ సంవత్సరంలో ఒక దినానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఉన్నది ఏదైనా ఉంది అంటే అది మన మరణ దినం మాత్రమే. అదే చాలా మేలైనది, ఘనమైనది, విలువైనది, మంచిది. మరి లాస్ట్ మనం నేర్చుకున్నటువంటి మాట దగ్గర నుంచి మళ్ళీ వెనక్కొద్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు రోమపత్రిక 1వ అధ్యాయము చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో 29వ వచనం, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుర్నీతి, దుష్టత్వము చేతను, దుష్టత్వము, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. దేవుని మాట చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఇలాంటి విషయాలలో దేవుని తీర్పు మీరు తప్పించుకోలేరు. మీరు ఎంత గొప్పవారైనా, ఎంత బలమైన వారైనా, ఎంత ఆత్మీయులైనా, సో ఈ తీర్పుని తప్పించుకోవాలంటే భూమి మీద ఉండే జీవితాల్లో ఆఖరి దినాల మధ్యలోనే ఈ లక్షణాలన్నిటిలో నుంచి మనం పూర్తిగా పరిపూర్ణులు అవ్వాలి అన్నది దేవుని యొక్క కోరిక అనేది మనకు అర్థమవుతుంది. అందుకని దీనిలో భాగంగా మనం పరీక్షించుకుంటూ మనము ఇప్పుడు కలహం దగ్గరకు వచ్చి ఆగాం. ఈ గొడవలు అనేటువంటిది, కలహము అనే దాని గురించి లూకా సువార్తలో కూడా మనకి కొన్ని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. 21వ అధ్యాయంలో 9వ వచనం చెప్తుంది, మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసినది కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి, కలహాలు అవుతూ ఉంటాయి. కవ్వించటాలు, దేశం మీదకి దేశము, అనవసరమైన విషయాల మీద విపరీతమైన అభ్యంతరాలు కలిగించేటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తాయి. అయితే ఆ కలహాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుని దానిలో నుంచి బయటికి రావాలని వాక్యం వింటున్నాం. 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాం కదా. 1 తిమోతి 6:4, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, గర్వము ఎక్కువైపోయి ప్రయాసపడి ఇష్టానుసారంగా మాట్లాడి తర్కించి వివాదాలు రేపుకొని అప్పుడు మనిషి ఏమవుతాడంట, వ్యర్థంగా ప్రయాసపడుతూ వాటి మూలంగా ఏమేం కలుగుతాయి? అసూయ, కలహము, దూషణ, దుర అనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి, చెడిపోయినటువంటి మనస్సు కలిగిన తరువాత సత్యహీనులై అయిపోయి దైవభక్తి లాభసాధకం అనుకున్న మనుష్యుల భక్తి గొప్ప లాభం అనుకునే లాంటి వేషాలు, భక్తి లాభం అనుకున్న పద్ధతుల్లో జీవితమైన సత్యాలను వెంబడిస్తారు. మీరు చూడండి, అఫీషియల్గా ఉండేటువంటి ఫ్రంట్ లైన్ చర్చెస్లో చాలామంది నాయకవర్గం ఉంటారు, సంఘంలో పెద్దలు అనబడేవారు ఉంటారు. వాళ్ళందరూ ఈ వచనంలో ఉంటారు.
వాళ్ళు చేసేది అసహ్యకరమైన, అసభ్యకరమైన, లోకానుసారమైన, వ్యక్తిగత ఇచ్చలకు కూడినటువంటి దానిని, దైవభక్తిని వాడుకుంటారు. వాళ్ళు డబ్బుని కానీ, వ్యసనాలను కానీ, కోరికలను కానీ, లాభాలను కానీ ఏది వదలరు. అన్నిటిలోనూ దేవుని కలుపుతారు. అన్నీ దేవుని పేరులో, దేవుని సంఘంలో, దేవుని స్నేహితులతో, దేవుని యొక్క సహవాసపు వ్యక్తులతో ఆ మనుషులందరూ కూడా ఆ స్పిరిచువల్ లైన్లోనే ఉంటారు. వాళ్ళు దైవభక్తిని లాభసాధకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పరపతిని వాడుకోవటానికి కానీ, ఆ పిలుపుని వాడుకోవటానికి కానీ, ఆ పద్ధతిని కానీ, మాటను కానీ, ప్రార్థన కానీ, ప్రతిదాన్ని ఆ పద్ధతికి వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది బలహీనత. ఇది ఆఖరుగా వచ్చేటప్పుడు మనిషి ఎలాంటి పరిస్థితులకు ఎంటర్ అవుతాడు అని అంటే, బైబిల్ చెప్పిన దానికి వ్యతిరేకంగా కొత్త లక్షణాలు ఏమి ఉండవు. కాబట్టి ఆ లక్షణం మనలో రాకుండా ప్రతిసారి పరీక్షించుకోవటం అనేది చెక్ చేసుకోవాలి. చెడిపోయినటువంటి మనస్సు, మైండ్ చెడిపోయింది అనేది మనం చెప్పడం చాలా కష్టం. అయితే కొన్ని వస్తువులను కానీ, కొన్ని ఫలాలను కానీ, కొన్ని పదార్థాలను కానీ, కొన్ని ఇంకేమైనా వాటిని చూసినప్పుడు మనం చెడిపోయిందని చెప్పగలుగుతాం. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇది కొంచెం రోటన్ అయింది, పుచ్చిపోయినాయి, చెడిపోయినాయి, కుళ్ళిపోయినాయి అని కొన్ని చెప్తాం. కానీ మైండ్ చెడిపోయిందని ఎలా తెలుస్తుంది అని అంటే ఈ లక్షణాలను బట్టి. మనలో అసూయ ప్రారంభమైందనుకోండి, నువ్వు చెడిపోతున్నావు అనడానికి సూచన అది. కోపం స్టార్ట్ అయిందనుకోండి, కలహం స్టార్ట్ అయిందనుకోండి, అంటే ఆ మనిషిని రెచ్చగొట్టే ధోరణితో కయ్యానికి మొదలు పెడుతున్నాను అనుకోండి, నేను చెడిపోతున్నాను, నా మైండ్ చెడిపోతున్నా. నా శరీరం బాగుంటుంది, అది ఇంకా అందంగా తయారవచ్చు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంకా పర్ఫెక్ట్గా తయారవచ్చు, ఇంకా నగిషి చెక్కించుకోవచ్చు, బంగారంతో అలంకరించుకోవచ్చు. కానీ మనసు చెడిపోవటానికి అయ్యే లక్షణాలు ఇక్కడ మనకు కనబడిపోతాయి. సో మనిషి రూపాంతరాన్ని చెందటం అని అంటే బయట ఉన్నటువంటి రూపాన్ని మార్చుకోవటం కాదు, లోపల ఉన్నటువంటి ఆ పద్ధతిని మార్చుకోవటానికి ప్రయత్నం చేయటం. అందుకే ఈ లక్షణంలో చెడిపోయినటువంటి మనస్సులో మొట్టమొదటిది ఏంటంటే, మనస్సులో బాధ కలిగినటువంటి సందర్భాలను విపరీతంగా గుర్తుపెట్టుకొని వాటి గురించి గుర్తు పెట్టుకుంటాం, ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ రకంగా మీకు ఏదైనా ఒక నష్టం కలిగినా, ఒక బాధ కలిగినా, ఒక దుఃఖం కలిగినా, ఒక నష్టం కలిగినా, దాన్ని మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారంటే మీ మనసును మీరు చెడగొట్టుకుంటున్నారని ప్రయత్నం చేస్తున్నారు. బాడీ మీద గాయము చూస్తే కానీ గుర్తురాదు, కానీ అది మానిపోయిన తర్వాత మీకు ఒక పాసిఫికేషన్, సంతోషం ఉంటుంది. అమ్మయ్య తగ్గిపోయింది, చూసారా, ఈ తొక్క తీస్తాను, కుట్లు కలిసిపోయి చూసారా తగ్గిపోయినాయి అనుకోండి. మైండ్లో మీకు ఎప్పుడు తగ్గిపోయిందని మీకు తెలుస్తుంది? అది జ్ఞాపకానికి రానప్పుడు. కానీ అది జ్ఞాపకానికి వచ్చింది అని అంటే ఏమవుతుంది? మీకు మీ మనస్సును అది గాయం రేపుతుంది, అంటే పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకునే ఆ సందర్భాన్ని బాగు చేసుకోవాలనే తలంపు క్రైస్తవుడికి ఉంటుంది. నిజానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పద్ధతుల్లో మీ దగ్గరకు అన్నిటినీ తీసుకొస్తాడు, అన్నిటినీ అనుభవింప చేస్తాడు, అన్నిటిలోనూ ప్రవేశింప చేస్తాడు, అన్నిటి ద్వారా నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏది నువ్వు కోరుకున్నట్టు నీకు స్మూత్గా చేయడు. అన్నీ నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను వర్క్షాప్లో పెడతాడు. ఆ వర్క్ చేసి ఆ వర్క్ తాలూకా ఎసెన్స్ నేర్చుకోవాల్సిన పని నీదే. ఒక అనుభవం నీ దగ్గరికి తెస్తాడు. ఆ అనుభవం ద్వారా పాఠం నేర్చుకుంటావా లేదా అనేది నీకు సంబంధించిన విషయం. ఆ అనుభవంలో నీకు ఆనందాన్ని కావచ్చు, దుఃఖాన్ని కావచ్చు. దేవుని దృష్టిలో మాత్రం ఆనందము దుఃఖము రెండు అనుభవాలు సేమే. మీరు ఉల్లసించే సంతోషానికి, మీరు ఆత్మలో దుఃఖపడిన సందర్భానికి దేవుడు రెండు ఒకేలాగా చూస్తాడు. ఎందుకంటే ఉల్లసించినప్పుడు దేవునితో ఉంటావా, నలిగిపోయినప్పుడు దేవునితో ఉంటారా? సో ఆటోమేటిక్గా దేవుని దృష్టిలో మీరు ఆయనకు దగ్గరగా ఉండే సందర్భం మీ నలుగుడే. అందువల్ల మీరు ఉల్లసించిన ప్రతిసారి దేవునికి దూరం అవుతారు అంటే దాన్ని ఎందుకు ఎలా చేయకుండా ఉండాలి. కానీ దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడు? ఆయనకి ఆ సందర్భం సంబంధం లేదు. సందర్భంలో నీ స్పందనే సందర్భం. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా రియాక్ట్ చేస్తావు అన్నది ఆధారపడుతుంది. ఆ పర్సెప్షన్స్ కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏవి కూడా దేవుని కంట్రోల్లో నీ మీద చేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు నేను పాపం చేద్దామని అనుకుంటే పాపం చేయడానికి కావాల్సిన అవకాశాలు నా ముందు పెడతాడు. నేను శోధించబడాలి అనుకుంటే శోధించబడటానికి నేను ఏ పరిస్థితుల్లో మనసు ఒప్పుకుంటానో వాటిని నా ముందుకు అనుమతింప చేస్తాడు దేవుడు. కారణం ఏంటి? నువ్వు దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతావా, నీ శరీర ఉల్లాసాలను అణుచుకోలేక దాటడానికి ప్రయత్నం చేస్తూ దేవుని పక్షంగా నువ్వు ఆ పాపం చేయడానికి వెళ్ళిపోతావా? దేవుని పక్షంగా పాపం చేయడం అంటే ఏంటి? ఓ తప్పు చేసేటప్పుడు కూడా వాడు ఏమనుకుంటాడంటే దేవుడు ఎందుకో నాకు ఇది ఇచ్చాడు అనుకుంటాడు, దేవుడు నాకు ఇది కలుగు చేశాడు, దేవుడు నాకు తప్పు చేయాలనే మనసు కాదు, అది తప్పు అనేది అవుట్కమ్ కాదు, అది నేను ఎందుకు చెయ్యకూడదు అనే నేచర్తో చేసేది ఏదైనా, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఆ రెండూ కూడా దేవుని కొరకు నన్ను నేను వదులుకోలేక, నన్ను నేను గెలుచుకోలేక, నన్ను నేను సాధించుకోలేక, నన్ను నేను అదుపు చేయలేనప్పుడు నేను ఎప్పుడైతే ఒక తప్పుని ఒక మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తానో అది దేవుని పక్షంగానే ప్రార్థనాపూర్వకంగానే చేస్తాను.
కాబట్టి నేను ఎంత ప్రార్థన చేశానో దేవుడు ఆపాడా అని అంటే, పరిశుద్ధాత్మనికి దాటి నువ్వు చేస్తే దేవుడు ఎట్లా కంట్రోల్ చేస్తాడు? చేయడు. ఆ విషయాన్ని కొంచెం లోతుగా వెళ్తేనే అర్థమవుతుంది. లేకపోతే మీరు చేయాలనుకునే శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటిని ప్రతి ఒక్కటి ప్రార్థనలోనే జయించేస్తాం అనుకోగలరు. అది జరగని పని. సరే, మనస్సులో కలిగినటువంటి బాధను ప్రతిసారి గుర్తు చేసుకోవటం అనేది మొదటి విషయం. రెండో విషయం, నా గురించి వారు ఏమనుకుంటారో అనేటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఒత్తిడిని కలుగు చేసుకుంటారు. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి. అప్పుడే ఏం చేస్తారు? అడిగేయాలి, కడిగేయాలి, చెప్పేయాలి, ఓర్చుకోలేము, భరించలేము, తేల్చుకుంటాం, అనుమానం తీర్చుకుంటాం, వాళ్ళకి తెలియచేయాలనుకుంటాం, నిద్ర పట్టదు, నాకు సమాధాన ప్రయత్నం చేయటం. ఈ 10 లక్షణాలు ఏం చేస్తామంటే, నా గురించి వారు ఏమేమి అనుకుంటారో అనేటువంటి మనస్సులో వచ్చినటువంటి శోధన, అవతల వాళ్ళని మనం ఏదైతే పర్ఫెక్ట్ అనుకుందాం అనుకుంటున్నామో వాటిని గుర్తు చేయాలని ప్రయత్నం చేసే 10 లక్షణాలు. ఈ తాపత్రయంలో మనిషి చెడిపోయినటువంటి మనస్సు యొక్క లక్షణాలను బయటికి తెస్తున్నాడే తప్ప బాగు చేసుకునే స్వభావం అయితే కాదు. కరెక్ట్ చేయడానికి ఇష్టపడ్డు. ఇవన్నీ నా మంచి చెప్పాలనుకుంటా. ఏమండి, నా గురించినటువంటి ఒక మంచితనం గురించి ఎదుటివాడు నన్ను చూసి చెప్పేది సాక్ష్యమా? నేను పర్ఫెక్ట్ అని నేను 10 సార్లు చెప్పడానికి చేసే ప్రయత్నం పర్ఫెక్టా, మంచిదా? మరి నేను ఛాన్స్ ఇవ్వాలా అక్కర్లేదు ఎదుటివాడికి? ఈ లోపు నేను ఆడేమనుకుంటాడని నేను నా గురించి చెప్పేద్దాం అనుకుంటే ప్రతిసారి ఏమన్నా అలా కాదు, మీకు అర్థమైందా, అలా కాదు, ఇది తెలుసా, అలా కాదు, ఎలాగంటే ఇక అంతా నీ తపనే. కానీ అవుట్కమ్ అల్టిమేట్గా అయితే దేవుని ద్వారా నువ్వేమి బెస్ట్ సర్టిఫికేషన్ రాదు. ప్రయత్నం చేస్తాడు. చెడిపోయిన మనసులో నుంచి బాగుగా ఉన్నాను అని చెప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. అవి 2 విన్నాం మనం. ఈరోజు 3వ విషయాన్ని విందాం. సమాధాన ప్రయత్నంలో విపరీతమైనటువంటి పౌరుషం కలిగి ఉండడం చెడిపోయిన మనస్సు. సమాధాన ప్రయత్నంలో సమాధానం చెప్పాలి అనేటువంటి, సమాధాన పడాలి అనే ప్రయత్నంలో విపరీతమైనటువంటి పౌరుషం కలిగి ఉంటాం. సమాధానం చెప్పాల్సి అనేటప్పుడు ఈ పౌరుషాన్ని మనిషి ఒక 2 రకాలుగా వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తాడు. నా పౌరుషాన్ని మొట్టమొదటిది ఏమనుకుంటాడంటే, నేను ఎందుకు తగ్గాలి? తప్పు నాదా మీదా? మీది. నేను ఎందుకు తగ్గాలి? తప్పు నేను చేయలేదు కదా, నేను ఎందుకు? ఇది పౌరుషమే, మంచి పౌరుషమే నేను ఎందుకు తగ్గాలి అని. కానీ దైవిక లక్షణం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచి పౌరుషమే కానీ దేవుని లక్షణాలు కాదు. బైబిల్లో చాలా అంశాలు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు వద్దు అన్నాడు అనుకోండి, వద్దంతే. ఎందుకు వద్దు అని ప్రశ్నిస్తే ఎందుకు చేయాలో లాజిక్ వస్తుంది, రీజన్ వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దాన్ని ఎలా చెప్తానంటే, ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. మదర్స్ డే చేసుకోవచ్చా, చేయకూడదా? ఆ అమ్మ మంచిది అని మనం చెప్పడానికి, హ్యాపీ మదర్స్ డే అని చెప్పడానికి ఏమన్నా తప్పేముంది? దాంట్లో బూతేంటి? ఓకే, చేసుకోండి. ఫాదర్స్ డే చేసుకోవద్దా? తప్పేం లేదు. చిల్డ్రన్ డే, వాలంటీర్స్ డే 14వ తారీఖు ఫిబ్రవరి చేసుకోవచ్చా లేదా? గుడ్ ఫ్రైడే ఒకరోజు లేదా? ఉంది కదా, చేసుకోవచ్చా లేదా? క్రిస్మస్ డే ఉందా లేదా? సబ్బాత్ డే. ఇప్పుడు ఈ రోజులకి నీవు ఇచ్చిన ప్రయారిటీ సబ్బాత్ డేకి ఉందా? సబ్బాత్ డే అంటే ఎన్నో రోజు? విశ్రాంతి దినం. 6 రోజులు, 7వ రోజు అప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ మిగిలిన డేస్కి ఒక్కొక్క రోజు నాదని నువ్వు పెట్టుకుని సంవత్సరంకి ఒకసారి ఉంది అది, ఇది వారానికి ఒకసారి ఉంది. అప్పుడు నువ్వు ఏది ప్రయారిటీ ఇస్తున్నట్టు అది ఇవ్వాలని అర్థం దేవుడికి? మీరు సరిగ్గా అర్థం చేసుకో. 365 రోజులకి ఒకటా? 365కి 53 రోజులా? అప్పుడు ఏది ప్రయారిటీ దేవుడు అనుకుంటున్నాడు? 365 రోజులకు ఒక్కరోజు ప్రయారిటీయా? అదేదో ఫాదర్స్ డే, మదర్స్ డే, నీ డే లాగా. ఇప్పుడు 365 రోజుల్లో 53 వారాలు చెప్పి 53 వారాలు నా దగ్గరికి రావాలి అని అంటే ఇప్పుడు దేవుడి డే ఏది ఇంపార్టెన్స్ నీకు? ఒక్కొక్క ఆదివారం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చర్చికి రావడం అవ్వదు బ్రదరు. ఇప్పుడు ఏది ప్రయారిటీ నీకు? మదర్స్ డేనా, ఫాదర్స్ డేనా, నీ డేనా, దేవుడి డేనా? ఇప్పుడు దేవుడు 6 రోజులు నువ్వు చేసుకో, 7వ రోజు నా దగ్గర ఉండు అని అంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? వాట్స్ ఎ గాడ్స్ ప్రయారిటీ? డోంట్ అనేది నువ్వు చూస్తున్నావు, వై డూ అనేది నువ్వు అర్థం చేసుకోవు. నీ మైండ్ని ఎంతసేపు రిలాక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. వేర్ ద హోలీ స్పిరిట్ డిసీవ్ చేసుకుంటున్నావు నువ్వు. నేను దేవుని సన్నిధిలో నేను ఆనందం అనుభవించాలి. అక్కడ చెప్పాడా, పాస్టర్ గారు సోది చెప్పాడా, బాధపడ్డా, ఇవన్నీ నాకు అనవసరం. నేను దేవుని సన్నిధిలోకి రావడం నాకు అవసరం. కానీ వచ్చేవాడల్లా ఏం చెప్తారు? ఏం చెప్తాడండి బాబు, అసలు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదండి పాస్టర్. నిన్ను పాస్టర్ని కలుసుకోవడం రమ్మన్నాడా, ప్రభుని కలుసుకోవడం రమ్మన్నాడా? 7వ రోజు ఎవరి రోజు?
అప్పుడు నా ప్రయారిటీ ఏంటి? పాస్టర్తో నాకేంటి సంబంధం? చర్చితో నాకేంటి సంబంధం? నాకు దేవుని సన్నిధి కదా నాకు సంబంధం. ఇప్పుడు లాజిక్ ఏంటి? మీకు వాక్యం మీకు ఎలా అర్థమవుతుందంటే, ఏది వద్దన్నాడు అనే దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు వద్దన్నాడు అన్న దానికి పాయింట్ ఎత్తుతున్నారు. వద్దన్నాడు, వద్దంతే. దానికి ఇంకోటి ఏంటి? కారణం ఏంటి? సో ఇలాగ ప్రతిసారి మనం అరౌండ్ ద బుష్ పనిచేస్తున్నాం. అది తప్పు. దేవునితో సంబంధం ఇది ఆజ్ఞ, నేను చెయ్యాల్సిందే. ఎందుకు చేయాలి? నాకు అనవసరం, నా దేవుడు నాకు చెప్పాడు అంతే. అలా ఆ ప్రయారిటైజ్లో ఎంత ఎక్కువగా నేను దానికి దేవునికి ఇవ్వగలుగుతాను అనేదే నా జీవితంలో ఆధారపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, పలానా దగ్గరికి ఇన్ని గంటలకి నా ప్రయారిటీ నాకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఒక గంట ముందో, ఒక అరగంట ముందో, ఎక్కువ ముందో వెళ్తాం. నా ప్రయారిటీ లీస్ట్ ఎప్పుడు వెళ్తాం? అవసరం ఏముంది నాకు దాని గురించి? అంత తపనేముంది? సో వేర్ ఈజ్ యువర్ ప్రయారిటీస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటకు నన్ను నేను స్పందించటం ఎట్లా? ఒక ఆయన అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదండి అన్నాడు. నేను ఆయన పిలిచాను, నీకేమీ అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు నీకు? 30 సంవత్సరాల నుంచి, అంటే భక్తి జీవితంలో 30 సంవత్సరాలు, రక్షణ పొంది 37 ఏళ్ళు నీకేం అర్థం కాలేదు? ఏమీ అర్థం కాలేదండి. వెరీ గుడ్. మీ 30 ఏళ్ళు మీకు బోధ అర్థం కాకపోయినా బైబిల్ అర్థమవుద్ది కదా, చదువు నీకు అర్థమవుద్ది కదా, సైన్స్ నీకు అర్థమై చదివావా, ఎంబీఏ నువ్వు అర్థమై చదివావా, ఇంజనీరింగ్ అర్థమై చదివావా, చదివిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాక నీకేమన్నా చదివిందేమన్నా అర్థమైందా? ఏమీ అర్థం అవ్వలే. ఏం చేసావు? పరీక్ష పాస్ అయ్యావు, సర్టిఫికేట్ తెచ్చుకున్నావు, ఉద్యోగం వచ్చింది, సంపాదించుకుంటున్నావు, డబ్బును బట్టి తృప్తి పొందుతున్నావు. సో ఏమీ అర్థం కాకపోయినా ఆ సైన్సు, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, హిందీ చదివినప్పుడు ఏమీ అర్థం కాలేదని చెప్పి దేవుని గురించినటువంటి అర్థం చేసుకోవడానికి నువ్వేం తిప్పలపడ్డావు? ఏమీ తిప్పలపడవు. అంటే దేవుని మాటను, దేవుని విలువను నువ్వు ప్రయారిటైజ్ చేసుకోలేదు. అప్పుడు ఆటోమేటిక్గా నీకేమవుతాడు? దేవుడు తక్కువ ప్రయారిటీ అవుతాడు. నీకున్న విలువ ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, సబ్జెక్ట్లోనో, క్వాలిఫికేషన్స్లోనో యు మే బీ రైస్డ్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, 60 ఏళ్ళు భూమి, చెప్పండి, నిత్యకాలం ఎక్కడా? లాంగ్ టైం ఎక్కడా? ఎటర్నిటీలో. లైఫ్లో షార్ట్ టైం ఎక్కడా? నువ్వు ఇప్పుడు తాత్కాలికంగా సంతోషం అనుభవించేటువంటి ఈ తృప్తులన్నీ లాంగ్ టైం బ్లెస్సింగ్ను పోగొట్టుకుంటాయి అని అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నీకు అర్థం కావాల్సింది దేవుడితో పొంది అది. లాంగ్ బ్లెస్సింగ్ను పోగొట్టుకోకుండా షార్ట్ దానికి నేను ఎంత ప్రయత్నం చేస్తాను, ఈ టెంపరీ పీరియడ్ని ఎంత మోర్ ఓవర్గా దాని మీద ప్రయత్నం చేసి ఎఫర్ట్ పెడతాను, దాని గురించి నన్ను నేను, నా పరిస్థితిని, నా కుటుంబాన్ని, నా ధనాన్ని, నాకున్న విలువను ఎంత ఇన్వెస్ట్ చేస్తాననే దాని మీద నా భక్తి జీవితము ఆధారపడి ఉంటుంది. మన భక్తి మొనటైజ్డ్గా మరొక పద్ధతిలో చేసే నష్టాన్ని కలిగించేదైతే కాదు. ఏది? జిహాద్లోకి వెళ్ళి చచ్చిపోమని చెప్పేదైతే కాదు. యూ హ్యావ్ ఎవ్రీ ప్రివిలేజ్. డోంట్ రెండు నీ దగ్గర ఉన్నాయి. హోలీ స్పిరిట్కి లోబడ్డావా, పరిశుద్ధమైన పరిస్థితులకు వస్తావు. లేదు, నా సెల్ఫ్కి, నా ఎమోషన్కి, నా బాడీకి, నా ప్లెజర్కి నేను ఇష్టపడ్డానా, దేవుడే నీకే హాని చేయడు. కానీ పోగొట్టుకోవాల్సింది నిత్యత్వంతో పాటు భూమి మీద కూడా చాలా డిలే అవుతూ ఉండేటప్పుడు ఆ వేదన మనిషి అనుభవిస్తూ ఉంటాడు. అది మీరు అర్థం చేసుకోండి. రైట్. ఈ పౌరుషులో నేనే ఎందుకు తగ్గాలి అనే దగ్గర దేవుని మాట దగ్గరికి వచ్చేటప్పటికి మనల్ని మనం తగ్గించుకోవాలి అనేటువంటి విషయం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ నేనే ఎందుకు తగ్గాలి అనేటప్పుడు మనకు 2 కండిషన్స్. ఒకటి, దేవుని కోసం ఏం చెప్తుంది బైబిల్? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. కానీ దేవుని మాట 2 రకాలుగా అర్థమవుతుంది. బాప్తిస్మిస్ యోహాన్ ఏమంటాడు? నేను తగ్గవలసి ఉన్నది. ఈ విషయం మనుషుల దగ్గరికి వచ్చేటోడికి మనం ఏమనుకోవాలి? అవతలోడు ఏమన్నా యేసు ప్రభువా మనం తగ్గడానికి, అందుకు మనం తగ్గేదేలే. ఎందుకు ఆ మనిషి ఆ తగ్గకూడదు అన్నది ఎందుకు హైలైట్ అయ్యింది ఆ సినిమాలో, ఆ డైలాగులు? ఎగెనిస్ట్ ద బైబిల్. దేవుని పద్ధతులకు ఏది వ్యతిరేకత అయితే అది ప్రజలకు సంతోషం కలిగిస్తుంది, మనకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. సో నేను తగ్గుతూ ఉండడం వల్ల నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి అన్నది భావం అక్కడ. నేను తగ్గించుకోవటంలో దేవుడు మహిమపరిచేది ఏం లేదు అక్కడ. నిజానికి నాకు సమాధానం రావాలి అంటే ఫస్ట్ ఎవరు తగ్గించుకోవాలి? మనమే తగ్గించుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం కలహాన్ని దాటడానికి నాలో చెడిపోయినటువంటి మనసును తగ్గించుకోవాలి అని అంటే నేను ఎందుకు తగ్గాలి అనే ప్రశ్నలో నా దగ్గర ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి. మీరు ఒకసారి ఊహించుకోండి, మీ ఇంట్లో మీ కుటుంబాల్లో ఉండే ఏ గొడవల్లోనైనా బాగా సొంత మనుషుల్లో ఎవరి దగ్గరైనా ఉంటాయి. ఆ సొంతంలో ఉండేటువంటి మనుషుల్లో ఉండే ఈ పెద్ద గొడవకి మీరు తగ్గించుకుంటే బాగుంటుంది అని మీకు అనిపించిన తగ్గనిస్తుందా మీ శరీరంలో ఆత్మ? ఎస్ ఆర్ నో? ఏం చెప్పుద్ది మీకు? ఎందుకు తగ్గదంట చెప్పండి అసలు. ఇప్పుడు వాక్యం గుర్తురాదే? తగ్గాలి, తగ్గించుకోవాలి, తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు
అంటే ఇక్కడ తగ్గించుకుంటే దేవుడు హెచ్చించాడు అన్నది కాదు, దేవుని కోసం నన్ను నేను తగ్గించుకోవడం నేర్చుకోవడం. అది ఆ ప్రయారిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది గుర్తించండి. నెంబర్ 2, నాకేం నష్టం కలగలేదు, కలగదు కూడా. నా చెడిపోయిన మనసు నాకు ఏం చెప్పుద్ది? ఇప్పుడు నాకేమీ నష్టం కలగలేదు కదా, అప్పుడు ఆవిడతో నేను సమాధానం పడకపోతే, ఆ ఇంటికి నేను వెళ్ళకపోతే, వాళ్ళతో నేను మాట్లాడకపోతే నాకేమైనా డ్యామేజ్ అయిందా? నా ఇంట్లో ఏమైనా తగ్గిపోయిందా? నా ఇంట్లో ట్యాప్లో నీళ్ళు రాలేదా? నా ఇంట్లో రైస్ బౌల్లో రైస్ తగ్గిపోయిందా? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గోయింగ్ ఆన్ హ్యాపీలీ, స్ట్రీమ్లీ బాగానే ఉంది. ఐ డోంట్ వర్రీ, నాకేమీ నష్టమేమి కలగదలే. అలా చాలామందితో మనం కీప్ అవాయిడ్ చేసామేమో చూడండి, కొంచెం అలా పెట్టామేమో చూడండి. ఈ రీజన్తో, ఏ రీజన్తో? వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మనకేం జరగదా? ఊరుకో. వాళ్ళతో మాట్లాడకపోతే మనకేమన్నా నవ్వుద్దా? వదిలే, కామ్గా ఉండు, ప్రశాంతంగా ఉంటాం. కామ్గా ఉండడం ఏంటి, ప్రశాంతంగా ఉండడం ఏంటి? దానికి లోపల కామ్గా ఉండనితనం ఒకటి ఉందని గుర్తులేదే, అది ఉండనివ్వదేగే. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ డిస్టెన్స్ని నువ్వు మెయింటైన్ చేస్తావో, నీ చెడిపోయిన మనస్సులో మరికొంచెం కుళ్ళిపోవడానికి కొన్ని రకాల ఎంజైములు నువ్వే వేసుకుంటున్నావు. కామ్గా ఉండడం ఏంటి? ఒకవేళ ఆ కామ్గా ఉన్న టైంలో నువ్వు నిద్రపోతుండగా చచ్చిపోతే పరిస్థితి ఏంటి? కామ్గా ఉండి ఏమవుద్ది అనుకున్నారు? సమాధానం లేకపోవడం వల్ల ఏమవుద్ది? చాలా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది, చాలా లెక్కలు తేలిపోతాయి. కాబట్టి ఆ ఐసీయూలో నువ్వు ఏడిచే ఏడుపు కన్నా బతికొండంగా 2 చుక్కలు పడిపోతే దేవుడు చాలా చూస్తాడు, చాలా ఆనందిస్తాడు. ఆ లాస్ట్ మినిట్లో ఏడుపులు, దానికి వచ్చే పెయిన్స్, దానికి వచ్చే పెనాల్టీస్ చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఒక్కడిని సమాధానం పడ్డాను అనుకోండి, నాకేం పెద్ద ప్రాబ్లమే ఉండదు. రేపు నేను ఆ లాస్ట్ మినిట్లో పడ్డాను అనుకోండి, ఆ యాక్సిడెంట్ వల్ల, అనారోగ్యం వల్ల, ఇంకేదో పరిస్థితుల వల్ల, నా గురించి డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు, చుట్టాలు, బంధువులు, నా బ్యాంకు, నా ఇన్సూరెన్సు, నా పరిస్థితులు ఎంతమందిని ఏడిపించేస్తాను తెలుసా? ఈ ఒక్కడ అసమాధానపు దుఃఖం కొన్ని వందల మందికి నష్టం. ఇది కూడా పెయినే. వాళ్ళందరూ నీ గురించి సంతోషంగా చచ్చిపో అంటారా? ఏమైనా తిడతారు? పూయినోడు కాదు కానీ మొన్న ఒక ఆయన అంటున్నాడు, కరెక్ట్గా అమావాస్య రోజు చచ్చిపోయాడంట. అసలు శవాన్ని ముట్టుకోవడానికి లేదు, దగ్గరికి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. ఆ రోజు వర్జపు గడియలు 6 గంటలు, అసలు బాడీ దగ్గరికి వెళ్ళలేదు. ఏగలు తిరిగేస్తారే శుభ్రంగా మగ్గ దగ్గర. నేను ఏంట్రా ఇదేనండి, వర్జము, రాహుకాలము అన్నీ కలిసి వచ్చాయి, సరిగ్గా ఇలా గడి బారింది, చచ్చిపోయాడు, ఏటండి ఎలాగండి అని. అలాంటి బాధకి, అలాంటి మనిషి గురించి కొన్ని వందల మంది మాట్లాడుకుంటారంటే హ్యాపీయెస్ట్. ఆడు నిద్రపోయినాడు అన్నాడు, ఇక్కడ ఎవడు నిద్రపోయినప్పుడు చేశాడు. అలాగే ఉంటాయి. దాని వలన నీ బతికి ఉండి నీ పేరుని చెడగొట్టుకునేటువంటి జీవితపు నష్టానికి మనిషి అప్పగించుకుంటాడు. నీకు ఇప్పుడే నష్టం కలగద్దు అని చాలా తర్వాత నష్టం కలుగుద్ది, జాగ్రత్త. ఇప్పుడు నాకేమీ నష్టం కలగలేదు, కలగదు అనే స్వభావం నీ చెడిపోయిన మనసును కొంచెం ప్రేరేపించుకునేటువంటి మరికొంత ఆ బలహీనతను లోపల పెంచుకుంటున్నట్టు జాగ్రత్త సుమి. ఎక్కడైనా నాకేమీ నష్టం కలగలేదు కదా, కలగదు కదా అనేటప్పుడు నీ లోపల ఏమైనా సంతోషం కలిగిందంటే ప్రమాదమే. నాకేమీ నష్టం కలగలేదని నువ్వు ఏడవగలిగితే, దుఃఖపడగలిగితే, బాధపడగలిగితే, అయ్యో అనగలిగితే అది ఒక విషయం. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, దాన్ని బట్టి ఆ వివరణ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ఒక తండ్రికి, భార్యాభర్తలకి ఇద్దరికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి ఎదుగుతూ ఉండగా, పెరుగుతూ ఉండగా చక్కగా ఆలనా పాలన చూశారు, చక్కగా ఖర్చు పెట్టారు, చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదివించారు, చక్కగా పిల్లలిద్దరికీ మంచిగా అన్నీ ఆన్ టైం జరిగించారు, ఏది లేట్ అవ్వలేదు, అంతా పర్ఫెక్ట్గా హ్యాపీగా గడిచిపోయింది. ఓకే, ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏదో పెరిగేంత వరకు ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటోలో బాగానే ఉంది, ఇద్దరు షేరింగ్ బాగానే ఉంది. కానీ పెరిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఏమొస్తాయి? వయసులో సంవత్సరం తేడా ఉంటుంది కాబట్టి ఆడికి ఎక్కువ, నాకు తక్కువ అన్నట్టు ఏదో గొడవలు వచ్చినాయి. ఇద్దరికి గొడవలు వచ్చేసి, సరే గొడవలు వచ్చినా కూడా తల్లి తండ్రి ఇద్దరికి ఇప్పుడు స్పందన ఆలోచిద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ గీయండి. పైన ఎవరున్నారు? మదర్ అండ్ ఫాదర్, లెఫ్ట్ అన్నయ్య, కింద చెల్లి కానీ తమ్ముడు కానీ ఎవరైతే ఉన్నారో. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరికీ డిస్టర్బెన్స్ మదర్ ఫాదర్కి హ్యాపీనెస్ ఇస్తుందా? ఏం ఆలోచిస్తారు తల్లిదండ్రులు? ఎలా ఉండాలనుకుంటారు? ఎలాగ కలిసి ఉండాలంటే ఎలాగ? చిన్నప్పుడు ఎలాగున్నారో అలాగే. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారా, పెద్ద మనసులు వచ్చాయా, చిన్నోళ్ళు అయిపోయారా? లోపల చిన్నోళ్ళు అయిపోయి బయటికి పెద్దోళ్ళు అయిపోయినా
వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లం ఏంటి? చచ్చిపోయేంత వరకు తల్లిదండ్రులు ఇద్దరికి దుఃఖాన్ని కలిగించేది ఏంటి? వీళ్ళిద్దరూ కలవకుండా ఉండాలి అని అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రి దీవెనేంటి? వాళ్ళిద్దరికీ తంతునానేనా అనిపించటం. ఇప్పుడు ఇటు ఒక చేరింది, అటు ఒకటి చేరాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళలో కలుసుకుంటారు, కానీ ఇద్దరు హృదయాలు ఏం లేవు. మీకు తెలుసా కలహం నడుస్తుందా ఆగిందా? వీళ్ళిద్దరూ కలవకుండా ఉండాలి అని కోరుకునేది ఇప్పుడు ఎవరు కోరుకుంటారా? తల్లిదండ్రులు కలవకూడదని కోరుకుంటారా? వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఏమనుకుంటారు? మీరు కలుసుకుని ఉండాలి, చిన్నప్పటిలాగా ఉండాలరా, ఇప్పుడు ఒకలాగా ఉండాలరా, మీరు నా పిల్లలరా, మీ ఇద్దరిని నేనే కన్నానురా, ఇద్దరిని మేమే పెంచాంరా, ఇద్దరు మావారు, ఇద్దరు మేనే, ఇద్దరు 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 ఇద్దరు. వీళ్ళ చదువులు కానీ, వీళ్ళ రూపాలు కానీ, వీళ్ళ కోరికలు కానీ, వీళ్ళ అభిప్రాయాలు కానీ, వీళ్ళ ఉద్దేశాలు కానీ ఏవి తల్లిదండ్రుల జోక్యంలో లేకుండా పెరిగి ఇద్దరూ కూడా సమాధానానికి బదులు ఏమయ్యారు? ఇప్పుడు అసమాధానానికి విడిపోయారు. ఈ విడిపోయినటువంటి ఈ ఇద్దరి యొక్క దూరము లైఫ్ టైము ఈ భార్యలు రావడం వల్ల కానీ, భర్తలు రావడం వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరికి భార్యలు, ఈ ఇద్దరు చేసుకున్నటువంటి భార్యలు ఒక ఇంటికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు రక్తబంధువులు అయ్యారనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? ఆడవాళ్ళు కలుసుకుంటారు, మగవాళ్ళు విడిపోతూ ఉంటారు. ఎందుకో మరి అలా నాకు కూడా తెలియదు. సో అలా కలుసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలుసుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపాలనుకుంటారా, విడిగొట్టాలనుకుంటారా? భర్తలిద్దరిని లైఫ్ టైం వీళ్ళిద్దరు స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళేమో కోరుకుంటారు, వీళ్ళేమో ప్రయత్నం చేస్తారు, వీళ్ళేమో. ఇప్పుడు తల్లిదండ్రుల కోరిక, ఇటువైపు ఉండేటువంటి అల్లుళ్ళు కానీ లేక భార్యలు కానీ కోరిక ఒకటే ఉంటుందా? ఎవరిది ఎక్కువ మోతాదు ఉంటుందో చెప్పండి? తల్లిదండ్రులు చాలా ఎక్కువ. వీళ్ళ దానిలో స్వార్థం ఉంటుంది. ఏది భార్యలు ఇద్దరు కలిస్తే, మా మొగుళ్ళు ఇద్దరు కలిస్తే నలుగురు కలిసి టూర్ వెళ్ళొచ్చు, నలుగురు కలిసి ఖర్చు పెట్టచ్చు, నలుగురు కలిసి సుఖపడచ్చు. వీళ్ళు గోల ఎంతసేపు సెల్ఫిష్గా ఉంటుంది. వాళ్ళదేంటి? దేవుని యొక్క ప్రేమ అలాగ కలవకుండా ఉండగలిగే మనుషులను కలపాలన్నది. అది దేవుని ప్రేమ. ఫాదర్ మదరే ఎంతగా యూనిటీగా ఉండాలని, కలపాలని ప్రయత్నం చేసి కలహం లేకుండా ఉండాలని కోరుకుంటారో ఆ స్వభావం తండ్రి దేవుని యొక్క మనస్సు. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని అన్నిసార్లు ఆ పని ఎందుకు చేయాల్సి వస్తుంది? దేవునితో మన సంబంధాన్ని ఏం చేయాలని? కలపాలని. అది విడగొట్టుకునే అనుబంధానికి లేకుండా ఉంచగలగడానికి చేసే తపన నీ మనస్ఫూర్తిగా కోరుకోవటమే ఇంపార్టెంట్. ఇప్పుడు యాకోబు ఏసావుల విషయంలో రిబకా చేసినటువంటి పనిని తప్పని మనం అనలేము, కానీ వాళ్ళిద్దరినీ కలుపుకోవడానికి చాలా ప్రయత్నం జరిగి ఉండొచ్చు. కానీ వాడు పగబట్టినటువంటి విషయం, వాడిని చంపచూచాలని చేసిన విషయం తెలిసిన దాన్ని బట్టి ఆమె వేరు చేసి ఉండొచ్చు. కానీ తిరిగి వాళ్ళిద్దరూ సమాధాన పడటానికి ఎంత తిప్పలు పడ్డారో తెలుసా? వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి గుంపులు ఒక ప్లటోన్ని 2 రకాలుగా విడగొట్టి యాకోబు చేస్తాడు. చాలా మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆడి బ్రెయిన్ చిన్న బ్రెయిన్ కాదండి, యాకోబు బ్రెయిన్ చాలా మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ప్రాపర్టీని తీసుకొస్తాడు, చిన్నపిల్లలను ముందు పెడతాడు, ఆ పశువులను ముందు పెడతాడు. అన్నని ఎదుర్కోగానే ఫస్ట్ ఒకవేళ మిమ్మల్ని ఆడు కోపం తెలందని చంపాడు అనుకో, నెక్స్ట్ బ్యాచ్లో నేను కలుసుకుంటానంటాడు. ఎంత ప్లాన్ అంటే నష్టాన్ని చూసి నా అన్న మీద తిరగబడదాం అనుకోట్లా. ఏం చేశాడురా? ఆస్తిలో జ్యేష్ఠత్వ హక్కు పట్టుకెళ్ళాడు. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను బైబిల్ పట్టుకుని ప్రూవ్ చేయగలను, యాకోబు ఎక్కడ జ్యేష్ఠత్వ హక్కు తీసుకోవడానికి ఒప్పుకోవడం అయితే జరిగింది, కానీ ఎక్కడైనా నాన్న పేరుని కానీ నాన్న ఆస్తిని కానీ వాడుకున్నట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా? మరి ఏం చేశాడైతే నష్టం? డాక్యుమెంటేషన్ ఏమైనా జరిగిందా? ఓకే, అప్పట్లో మాటే డాక్యుమెంటేషను, మాట జరిగింది. మాట జరిగిన తర్వాత తన ప్రాపర్టీలు అక్కడ లేడు కదా, ఊరోదేసి పోయాడు కదా. ఉన్నదంతా ఇస్సాకు దగ్గర ఎవరన్నా అనిపిస్తున్నారు, ఏసావే అనిపించాడు. ఏం జరిగింది అక్కడ? నష్టం. కానీ అచ్చుకోవడానికి ఎవరు ఇష్టపడ్డారు? ఆ పని చేసిన దాన్ని రివర్స్ రివెంజ్ని ఓపెన్గా సమాధాన పడటానికి ఆఫర్స్తో బయటకు వచ్చాడు. ఒక మనిషి వ్యక్తిత్వం మార్పు, దేవుని కలుసుకుంటే వచ్చే మార్పు, ఆ ఆఫరేటరీతో బయటకు రాగలగడం, కలహం కోరుకోకుండా జీవించడానికి ఇష్టపడగలగడం. సో ఏ పరిస్థితి అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ దేవుడు కోరుకునే పద్ధతికి తగినట్లుగా వ్యక్తిత్వాన్ని సిద్ధపరచుకోగలగకుండా ఏదేదో చేసినట్లయితే దానిని ఎప్పటికీ కూడా దేవుని కార్యాలు చూడలేవు. అది చాలా నష్టం కలిగిస్తుంది. అది ఆలోచించండి. అందుకే మన హృదయంలో సమాధాన పడటానికి ప్రతిసారి చేసే ప్రయత్నాలు 3 రకాలుగా ఉండాలి. మొదటిది, ఒక మాటను పంపాలి. ఒకసారి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. ఆ మాట, నేను చెప్పే మాట మీకు ఎలా ఉంటుందో, నచ్చుద్దో నాకు తెలియదు, కానీ మా తమ్ముడిని అడిగానని చెప్పండి, మా అమ్మగారిని అడిగానని చెప్పండి, మా వదిన గారికి నా వందనాలు చెప్పండి, మా అన్నయ్యని అడిగానని చెప్పండి, మా బావగారికి కొంచెం నేను అడిగానని చెప్పండి. ఈ పదం ఎంత దూరం వెళ్ళదు తెలుసా?
వాళ్ళ ప్రాణాలను నీ దగ్గరికి తెస్తుంది. వీ షుడ్ గివ్ అవర్ ఆఫరింగ్ టు వర్డ్. నెంబర్ 2, ఆఫర్ ఏ గిఫ్ట్. ఓ బహుమానం పంపించండి. ఆ బహుమానం మాటతో పాటుగా ఓ బహుమానం పంపించండి. ఇది నువ్వు మా ఊరా, అవునా, అవునా, మా ఊరు, సరే నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కలుసుకుని వెళ్ళానా, ఒక చిన్న పని చెప్తాను, ఏమనుకోదు. అమెరికా నుంచి ఇండియా వెళ్తున్నావు కదా, సూట్ కేసులో ఒక 20 గ్రాములు వెయిట్ పట్టేది కొంచెం గ్యాప్ ఇవ్వే, చిన్న వస్తువు ఇస్తాను మా పిల్లకి ఇద్దు కానీ చిన్నది అని చెప్పి ఒక చిన్న గిఫ్ట్ ఏదో వాళ్ళకి కావాల్సిందో వాళ్ళకి నచ్చిందో నీకు ఇద్దాం అనుకున్నదో ఒక చిన్న ప్రేమతో ఒక చిన్న మళ్ళీ బంగారం వెండి అలాంటివి పట్టుకుని వెళ్ళి మళ్ళీ కొంపలో గొడవలు తెచ్చుకోకండి. అది గొప్ప అయిందని నాకు బంగారం పంపింది, నువ్వు పంపింది ప్రేమ, వీడికి వచ్చేది శత్రుత్వం. అలాంటి చేయకండి. వాడికి ఉపయోగపడద్దనో పిల్లలకు ఉపయోగపడదనో ఏదో చిన్నది కొని వాడికి బట్ట మొక్కో ప్యాంటో షర్టో టైయో కర్చీఫో ఏదో ఓ డైపరో ఏదో పెట్టి పంపండి. పంపితే వాడికి వెళ్ళంగానే మీ నాన్నగారు మీకు పంపించారండి, మీ అమ్మగారు మీకు ఇమ్మన్నారు, మీ పెద్దన్నయ్య వదిన గారు మీకు ఇమ్మన్నారు, మీ బావమరిది గారట మీకు ఇది పంపించారండి అని అంటే, మాకెవడు లేడు అని అంటే, సార్ మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఫలానా అని వాడికి తెలుసు, దయచేసి నేను పోస్ట్ మ్యాన్ని మీరు తిరస్కరించకండి, తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తే అది చిరాగ్గా పడిపోయినా. కానీ అది అక్కడ ఎదురుగా ఉన్నప్పుడు ఏం కనపడుతుంది ఇతనికి? గొడవ ఎప్పుడుందో అక్కడ కనపడుద్ది. ఏ రోజు జరిగిందో ఆ రోజు జరుగుద్ది. మాట మనిషిని మంచిగా తీసుకుంటుంది, వస్తువు వ్యక్తిని అంతరంగంలోనికి తీసుకెళ్తుంది. కోసుకుపోతాయి గుండెల్లోకి. అది ఎదురుగానే ఉంటుంది, ఆడు ఓపెన్ చేయడు, తీయడు, దాన్ని ముట్టుకోడు, కానీ అది లోపలికి ప్రతిసారి ఏం చేస్తుంది? కోపాన్ని చల్లారుస్తుంది, పగను ప్రేరేపించదు వస్తువు ఎప్పుడు కూడా. 3వది, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలాగా ఇష్టాన్ని పంపండి. ఇష్టమేంటి? వాళ్ళకి ఏమి ఇష్టమో నీకు తెలుసు కదా, గొడవ పడేటప్పుడు దేనికి విడిపోయారో మీకు తెలుసు కదా, అక్కడి నుంచి వాళ్ళ ఇష్టాలు మీకు తెలుసు కదా, రికగ్నైజ్ ఇట్, సెండ్ దెమ్. అది పంపండి, ఆ ఇష్టాన్ని పంపండి. అరే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మా అన్నయ్య నా గురించి గుర్తుపెట్టుకుని ఇది నాకు ఇష్టమని నువ్వు ఉండలు పంపించాడా, ఆహా, జిలేబీ పంపిందా మా వదిన, ఆహా ఎంత సంతోషం. అది ఒక పూటతో పోద్ది కడుపులోకి, కానీ మైండ్ నిండా మెమరీస్తో నింపేస్తుంది. పాత దినాలన్నీ కళ్ళల్లోంచి బయటకు ఉబ్బుకునేలా చేస్తుంది. కలహాన్ని ఎంత త్వరగా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలో ఈ 3 ప్రయత్నాలు చేయండి. మాటను పంపండి, వస్తువుని పంపండి, ఇష్టాన్ని పంపండి. దేవుని సమాధానం మన దగ్గరికి రావడానికి వాక్కుని పంపాడు ప్రవక్త ద్వారా, ఇష్టాన్ని పంపాడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు ద్వారా, కుమారుడు తన సొంత ఇష్టం కుమారుడిని పంపాడు. ఆయన మనల్ని నడిపించడానికి, నీతో ఉండి నీలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను నడిపించడానికి ఆత్మను పంపాడు. ఇది ఆయన పద్ధతులు. తెగిపోయిన దాన్ని పునరుద్ధరించుకోవడానికి మనం ఈ 3 పనులు చేయాలి. గ్రీటింగ్ కార్డు ఫస్ట్ దానిలోకి వస్తుంది, ఎల్లోకి మాట దానిలో ఉంటాం కదా. అంతే, రొటీన్ గ్రీటింగ్, సీజన్స్ గ్రీటింగ్స్ సీజన్స్ గ్రీటింగ్స్ ఏంటి? రీజన్స్ గ్రీటింగ్. వాట్ ఫర్ ద రీజన్ దట్ గ్రీటింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ సెంట్? గివ్ దట్ రీజన్. దిస్ ఈజ్ వై ఐఎమ్ సెండింగ్, దిస్ ఈజ్ వై ఐఎమ్ ఆస్కింగ్, దిస్ ఈజ్ వై ఐ రిక్వైర్డ్, పుట్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అది పంపండి. చనిపోయిన తర్వాత ఇంత పెద్ద పువ్వులు పంపిందంటే అది సమాధి మీద పెట్టడానికి ఉపయోగపడుతుంది. మనిషి గుండెలోకి వెళ్ళొద్దా? అందుకే సమాధి మీద పెట్టే పువ్వు గుచ్చాలు కాదు కావాల్సినవి, బతికుండంగా పంపించే మాట, బతికుండంగా పంపించే వస్తువు, బతికుండంగా పంపించే ఇష్టము. దానివైపు ఎప్పుడు కూడా సమాధానాన్ని వెతకటానికి, నీ మనసులో కలహాన్ని తగ్గించుకోవడానికి, చెడిపోయిన మనసు బాగు చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపెట్టండి. 3వ విషయం, కొన్నిసార్లు పలకకూడదు, పిలవకూడదు అనుకునేటువంటి ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేయడానికి ఇష్టపడడం. చెడిపోయిన మనసు లోపల నేను ఎందుకు సమాధాన పడడానికి పౌరుషంగా ఉంటున్నానో చెప్తున్నాను. పిలవకూడదు, పలకకుండా ఉండడానికి కొన్నిసార్లు లోపల ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు పలకరించకపోతే బాగున్ను, వాళ్ళు చూడకపోతే బాగున్ను, వాళ్ళు పిలవకపోతే బాగున్ను, వాళ్ళు నాకు ఎదురుపడకపోతే బాగున్నాను నీ మనసు కోరుకుందా లేదా? లోపల చాలా సందర్భాల్లో ఒకవేళ కనపడినా, పిలిచినా, పలకవలసి వచ్చినా ముభావంగా, అయిష్టంగా, అసమాధానంగా మనం పలికే మాట లేక పలుకు లేక పెట్టే భాగ్యమా లేక చూపించే నీ బాడీ, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా? నీ అంతరంగము చెడిపోయినటువంటి మనస్సుతో నిండినది అనే అభిప్రాయాన్ని నువ్వు బయటికి ఎప్పుడు కూడా వ్యక్తపరుస్తున్నావని అర్థం. నాకు ఒక ఆయన 100 రూపాయలు ఇవ్వాలి, ఎంత? ఇంకొక ఆయన 1000 రూపాయలు ఇవ్వాలి, ఎంత? ఇంకొక ఆయన 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మొదటి ఆయనకి, రెండో ఆయనకి, మూడో ఆయనకి ఎవరు నన్ను ఎదుర్కోకూడదని ప్రతిసారి కోరుకుంటారు?
కారణం ఏంటి? ఎక్కువ కాబట్టి 10,000 రేంజ్ అయినా ఎక్కువ కోరుకున్నా నా దగ్గర 10 రూపాయలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఫేస్ అయ్యేటప్పుడు కొంచెం, కానీ చెప్పేటప్పుడు మనము ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం? తక్కువ వచ్చిన తక్కువ వ్యక్తికి 100 రూపాయలు ఉన్న వ్యక్తి, అరే నీకు ఇద్దాం అనుకున్నాను, ఖర్చు అయిపోయింది భయ్యా, ఇప్పుడే కొనిసాను పళ్ళు, ఏమనుకోవద్దు, నీకు మళ్ళీ ఇస్తానులే అని అనుకుంటా. అంటూ ఆయన ఏమన్నాడంటే, నీకు ఇద్దాం అనుకున్నాను, జాగ్రత్తగా రండి, ఇద్దాం అనుకున్నాను, నా దగ్గర ఇప్పుడే కొనిసాను, ఇదిగో ఈ పళ్ళు ఉంచు అని ఇచ్చాను. నేను ఇద్దాం అనుకున్నాను, డబ్బులు ఇవ్వలే, కానీ అప్పటికే 100 రూపాయలు పెట్టి పళ్ళు ఇవ్వ కొనుక్కున్నాను. ఈ 100 రూపాయల పళ్ళు ఆడి చేతికి ఇచ్చాను, అయిపోయింది, నేను తినేసాను. ఆడు నాకు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఓ 2 నెలల తర్వాత కనపడ్డాడు. నాకేం గుర్తుంది? డబ్బులు గుర్తున్నాయి. ఆడికేం గుర్తుంది? సెటిల్ అయిపోయిందా, సెటిల్ అవ్వలేదా? అతని దృష్టిలో ఏంటి? అతను సెటిల్మెంట్. ఇప్పుడు నా దృష్టిలో ఏంటి అంటే, నాకు పళ్ళు ఇచ్చాడు కానీ నా డబ్బులు నాకు ఇచ్చాడు. ఏంటి 100 రూపాయల దగ్గర నేను ఆలోచించినప్పుడు 10,000 దగ్గర ఎలా ఆలోచిస్తానా? ఆలోచించనే. నోటు సంతకం పెట్టాడు, చెక్ ఇచ్చాడు నా దగ్గర. ఎవడి కోసం? ఎవడు? అన్నదమ్ములు విడగొట్టింది ఏంటి? కుటుంబాలను పగలగొట్టింది ఏది? ఇప్పుడు ఆ డబ్బు దగ్గరికి వచ్చేటట్టుకి వ్యక్తిని నువ్వేం చేయగలుగుతున్నావు? ఎంత? ఇప్పుడు చెడిపోయిన మనస్సు ఏం చేస్తుందో తెలుసా? డబ్బు దూరం చేసిందా? మనస్సులోకి ఆ వ్యక్తి మీద ఆ చెడ్డ అభిప్రాయం నిన్ను దూరం చేసిందా? దట్స్ ఇట్. మనీ కాదు. మనీ ఈజ్ ఎ గుడ్ థింగ్. రేపు అది ఇచ్చేసిన రోజు మళ్ళీ నువ్వు బావాను కగిలించేసుకుంటావు, అది వేరే. కానీ ఈ వస్తువు దగ్గరికి వచ్చేటప్పుడు అభిప్రాయాలు ఎలా మారిపోయినాయో, ఆ అభిప్రాయము మనిషిని ఎదుర్కోవడానికి నీ మనసు కష్టం కలిగించడం నేరం. ఫేస్ చేయడానికి కష్టం కలిగించకూడదు, ఇష్టం కలిగి ఉండాలి. ఒకవేళ నేను వెళ్తున్నాను ఫంక్షన్కి, అది నాకు ఎదురవకపోతే బాగున్ను అనుకుంటామా? ఎదురైతే బాగుன்னு అనుకుంటామా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. నేను మొదట్లో ఎదురవ్వకూడదు అని చాలా తీవ్రంగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి తినకుండా ఇల్లే, నాకు ఎదురవ్వకూడదు అతను. కృప ఏంటంటే, నేను వెళ్ళగానే నాకు ఫస్ట్ ఎంక్వైరీ చేసింది ఎవరిని? మనం చెక్ చేసేది అంతే, ఆయన వచ్చాడో లేదని. అదే కదా మన ఎంక్వైరీ. అడిగాను, వస్తున్నారా అని సార్? లేదండి మీటింగ్ ఏదో ఉందంట రానన్నారని సార్. లోపల నవ్వు బయటకు వచ్చింది. అయ్యో అనాలి కదా నేను. అయ్యో రారా బ్రదరు అనాల్సిన దగ్గర లోపల ఆనందం ఎందుకు వచ్చింది? చక్కని ముఖం మూసుకుని, ఏం తేడా కొట్టింది నా మనసు, ఏదో తేడా వచ్చింది. ప్రభా నాకెందుకో నేను ప్రార్థన చేయడం తప్పు అనిపిస్తుంది, ఫాస్టింగ్లో రావడం కూడా తప్పు అనిపించింది, ఫేస్ చెయ్యను అనే ధీమా కలిగి ఉండడం కూడా నా విశ్వాసం అనుకుంటున్నాను, అది కూడా తప్పే అనిపిస్తుంది. సర్లే ఏదేమైనా నా ఇష్టం నువ్వు నెరవేర్చావు, స్తోత్రం అనుకుంటున్నాను. దేవుడి దగ్గరే యథార్థంగా మాట్లాడుకుంటున్నాను. వచ్చేసాను. ద మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేను బాయ్ బాయ్ చెప్పి బయటకు వచ్చేస్తా. ఎదురుగా వస్తున్నాడు ఆయన, ఇద్దరు ఫేస్. ఒక్క 2 నిమిషాల సేపు కాళ్ళు చేతులు వణికేసాయి. షుగర్ డౌన్ అయిన ఫీలింగ్ ఉట్టిదే. ఏం నా అయిష్టం ఏంటి? ఇప్పుడు వారు నన్ను పిలవకూడదు, వారు నేను ఎదుర్కోకూడదు, వారు నేను చూడకూడదు, వారి దగ్గర నేను పలకూడదు అనుకుంటున్న నా అంతరంగం నన్ను తెలియకుండా ఒక బలహీనతలోకి తీసుకెళ్ళింది. కలహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన ఎదురుగా వచ్చాడు. తమ్ముడు ఎలా ఉన్నావు అన్నాడు. ఆ మొక్కలో స్వచ్ఛంగా ఉందో ఏమో కల్తీ ఉందో నాకు తెలియదు, కానీ నాది లేదు రిసీవింగ్. మొహం ఎత్తట్లేదు అనండి ఒకసారి. మొఖం లెగలేదు అనండి. మొఖం ఏంటో దించుకున్నారు అనండి. అవన్నీ కలిసి వచ్చాయి నాలో. మీకు ఎప్పుడన్నా వచ్చినాయా? రాలేదా? మీకేటో నాకు అర్థం కాదు. నాకు బైబిల్లో ఉన్నవన్నీ నాకు ఎదురు పెట్టిపోతుంటాయి. మరి అది బైబిల్ ఎక్కువ చదవడం వల్ల ఏటో. మనమేం దీన్ని దూరంగా ఉంటాం కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారేమో. నేను దగ్గరగా ఉంటాను కాబట్టి ఇది నాకు నొక్కుని గీసేద్దేమో. ఇరుకు మార్గంలోకి వెళ్తే తొక్కలు లేచిపోవేంటి, బట్టలు చిరిగిపోవేంటి? మరి అది చిరుగుతుంటే నాకు మీకేం జరగబో. అది చెప్తూ ఉంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది అవును కదా అనిపిస్తుంటుంది. కానీ మీరు ఫీల్ అవ్వండి, మరోసారి తప్పు చేయరు. నీ అంతరంగం సరిచేయబడుతుంది. కుట్లు లోపల నుంచి వేయబడతాయి, కట్లు అంతరంగంలో కట్టబడతాయి. ప్రభుని అడిగాను, ప్రభువా ఆనందంగా లేదు నా మనసు. అతను వచ్చాడనో తెలియదు, రాకూడదు అనుకుని ప్రార్థన వినలేదు అన్నదో తెలియదు, కానీ అతడు తమ్ముడు బాగున్నావా అంటున్న మాట నాకు నచ్చట్లేదు. ఏదో అవుతుంది ప్రభువా అన్నాను. అంటే ప్రభు మెల్లగా వినపడుతుంది, ఏదో చెప్తున్నాడు, నేను అందుకోలేకపోతున్నాను. నా మైండ్ అంతా
అతని ముఖం, అతని నవ్వు, అతని పిలుపు, అతని శబ్దం, అతని స్వరం, అతని శరీరం ఎదురుగా చూసేస్తుంది. అతను నా చెయ్యి పట్టుకుని సున్నితంగా నొక్కుతున్నాడు. నా లోపల సౌండ్ రావట్లేదు అసలు. దాన్ని ఏమంటారు, రియాక్ట్ అవ్వకపోవడం అంటారా, రియాక్షన్స్ ఆపుకోవడం అంటారా? అదో స్ట్రేంజ్ ఫీలింగ్ అర్రా. మనం వద్దనుకున్న వాళ్ళు ఎదురుపడితే ఎలాగ ఉంటుంది? కొంతమంది కాళ్ళ కింద మంట వస్తుంటుంది, గుండెల్లో గ్యాస్ వస్తుంటుంది, మంట కడుపులో మంట వస్తుంటుంది, రకరకాల మంటలు వస్తుంటాయి. బట్ ఐ ఫీల్ సంథింగ్ స్ట్రేంజ్. ప్రవ్వా ఏంటి లోపల స్పందన రావట్లేదేంటి? అంత కఠినున్నా నేను? అంత అసహ్యం ఉంది అతని మీద నాకు? అంత ద్రోహం చేశాడా నాకు? అతను ద్రోహం చేయబట్టే కదా నేను వర్దిల్లాను. అతడు దూరంగా ఉండడం వల్లే కదా నేను నీకు దగ్గరగా ఉన్నాను. అతడి మీద నాకు ఏ రకమైన ద్వేషం ఉన్నా, నాకేం ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా ఏ నష్టం కలగలేదే. బట్ సంథింగ్ విచ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ కాదు, బట్ ఐఎమ్ అవాయిడింగ్ ఇట్, కీపింగ్ ఇట్ ఇన్ హెల్దీ డిస్టెన్స్ అనుకుంటున్నాను కదా. పలకుండా ఉంటే బెటర్ అనుకుంటే నువ్వెందుకు నాకు అలౌ చేసావు? ఒకవేళ నువ్వు అలౌ చేస్తే నాకెందుకు నేను అతని ముఖం చూసి ఆ ఓపెన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోతున్నాను? నాకు అతను నొక్కుతున్నప్పుడు నాకు ఫీల్ అవుతున్నాను, కానీ ఏంటో అనీజీ కాదు. అది వదిలించుకుంటాం కదా కొన్నిసార్లు, వదిలే ముటికే ఏది కరోనా చెయ్య, అలా లేదు. ఆడు అప్పటికే తుమ్మిసి దా సెకండ్ అన్నాం అనుకో, అలా రాదు. ఏంటో అనీజీగా లేదు, బట్ డిస్కంఫర్ట్ కాదు, కానీ లోపల హ్యాపీనెస్ లేదు అన్నది నా శరీరం చెప్తుంది. అదే హ్యాపీనెస్ ఉంటే నేను కూడా ఎలా స్పందిస్తాను? ఆ టచ్లో, ఆ జెంటల్ టచ్లో నేను కూడా ఎంజాయ్ చేస్తాను కదా. ఆ సంతోషం ఎలా ఉంటుంది ఆ ఊపడంలో అవన్నీ. ఓ 2-3 నిమిషాల తర్వాత ఆయనే వదిలేశాడు. అర్థమైపోయింది హీ ఈజ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ విత్ మీ అని. తను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టగానే బయలుదేరుతున్నాను, వస్తాను అని చెప్పాను. 4 అడుగులు వేసి కార్ స్టార్ట్ చేసేంత వరకు నాకు బాగానే ఉంది. కార్ స్టార్ట్ చేశాక గేర్ వేయాలనిపించట్లా. ఏమైంది అని అంటే, నువ్వెక్కడో ఆగిపోయావు, అక్కడికి వెళ్ళి సమాధాన పడరా అన్నాడు దేవుడు. నీ బ్రేక్ పట్టేసింది ఎక్కడో, యూ కెనాట్ గో అవుట్. నీకు మళ్ళీ ఏ రోజు ఏం జరుగుద్దో నాకు కూడా తెలియదు, గెట్ అవుట్, వెళ్ళు అని చెప్పి వెంటనే కారు ఆపేసి, అప్పటికే 8:15 అయిపోయింది రాత్రి. మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన వెతికటం మొదలెట్టాను. ఇప్పుడు నేను ఎంత వెతుకుతున్నానంటే, మొదట ఎంత అయిష్టంగా అతను రాకూడదని వెతికానో, ఇప్పుడు అతను కనపడలేదు. టెన్షను, వెళ్ళిపోయాడా కొంప తీసి, ప్రభు మాట ఆగిపోయింది, నా లోపల తప్పు చేస్తున్నాను, పలకకూడదు, ఎదురవ్వకూడదు, చూడకూడదు, పిలవబడకూడదు అనుకుంటుండగా నన్నే పలకరించాడు, నన్నే పిలిచాడు. అందరూ మాకేసే చూస్తున్నారు, అబ్బా అనుకుంటున్నారు. ఇద్దరు శత్రువులం కాదు, మంచి మిత్రులం. ఏంటో లోపల తెలియని కొన్ని కక్షలు కొన్ని తెలియకుండా ఉంటాయండి, దానికి కారణాలు ఉండవు. కాకపోతే అలా ఉంటేనే బాగున్నట్టు ఉంటుంది. ఆయన అడిగాను, సార్ బ్రదర్ ఎక్కడున్నారు? ఇప్పుడే ఇక్కడ కనపడ్డారండి. నిజంగా చెప్తున్నానండి, ఒక బొయ్యి కోసం కుక్క ఎలా తిరుగుద్దో, అదే ఎముక కోసం, చికెన్ ముక్క కోసం కుక్క పిల్ల ఎలా తిరుగుద్దో, అది తన్నుతుంటే ఇటు నుంచి అటు పేపర్ ఎగిరిపోతుంటే పిల్లలు పిచ్చి పేపర్ కోసం పరుగులు ఎలా పడతారో అలా పరిగెత్తాను ఆ కళ్యాణ మండపం అంతా. తిరిగి కాళ్ళు చిరాకు పుట్టేసి అప్పటికే బయటకు అలా వస్తున్నట్టాడు. ఆయన అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏంటి అన్నీ ఎతికాను, తిన్నగెళ్ళి బ్రదర్ ప్రైజ్ రాడు బ్రదర్ అంటే, ఆయన ఫోన్ ఆపేసి బ్రదర్ తమ్ముడు చెప్పండి అన్నాడు. ఒక నిమిషం కూర్చోను. మీరేమనుకోకపోతే నేను మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను. మీరు ఇందాక వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ సో హ్యాపీ టు రిసీవ్ యూ, కానీ ఇప్పుడు నాకు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలని ఉంది. ఒక్కసారి సెకండ్ ఇస్తారా? అదేంటి తమ్ముడు అలా అంట. వెంటనే తీసుకుని సెకండ్ ఇచ్చి, ఆకలేస్తుందన్నా భోజనం చేద్దామా? అదేంటి తినలేదా? మీతో మాట్లాడకూడదని ఫాస్టింగ్లో వచ్చాను. నాకు కోపంగా ఉండి మీరు రాకుండా ఉంటే బాగుంది అనుకుని వచ్చాను. అందుకే భోజనం అందరూ తింటుంటే నేను వెళ్ళిపోతున్నాను. మీరు నాకు ఎదురుపడిన టైం చూసి అమ్మో ఎందుకు అనుకున్నాను, కానీ ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళు అన్నాడు. అందుకని వెనక్కి వచ్చాను. ఎదురు భోంచేద్దాం పదనా అంటే, అయ్యో తమ్ముడు ఎంత పని చేసావు రా అని చెప్పేసి వెంటనే పట్టుకుని ఇద్దరం కలిపి పైకి వెళ్ళాం. ఇద్దరికీ టేబుల్ మీద పక్కనేసి కూర్చోబెడితే పక్కన కూర్చొని అంటాడు, అన్నా పప్పు వేసుకో బాగుంది అంటాడు. ఆ పప్పు వేసుకో బాగుంది, పప్పు బాగోలేదు, నాకు ఆయన మాట బాగుంది, ఆయన పక్కన కూర్చోవడం బాగుంది. ఇప్పుడు ఎందుకు నాకు నచ్చింది? నా హృదయం సమాధాన పడింది. బయట నేను ఇందాకటి వరకు సమాధాన పడనది నా శరీరం, ఇప్పుడు పడింది నేను చచ్చిపోయినా పర్లేదు అనిపించింది ఆ క్షణం నాకు. అదొక తృప్తి, అదొక ఆనందం. బంధువే కావచ్చు, నీ పొరుగోడు కావచ్చు, ఈ ప్రపంచంలో ఒకడితో అలా లేకుండా ఉండడానికి ఈ రోజు నుంచి చచ్చిపో ఆ పని చేయడం కోసం.
గెట్ యువర్ ఆన్సర్, గో తెచ్చుకో, ఎంతసేపైనా తెచ్చుకో. అందుకు భోజనం చేయాలి. ఆ కలిసి తినే ఆనందం, ఆ సంబంధం, సంతోషం కోసం భోజనంని సమాధానార్థం భోజనం పెట్టడం జరిగింది. మనం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాం? వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారు? అక్కడ జరిగే భోజనం సంగతి ఏంటి? వాళ్ళకి తిండి లేక వచ్చారా? హోటల్లో తిండి దొరకొచ్చారా? ఫోన్లో నొక్కితే వచ్చేది ఇంటికి. ఇంటికి వచ్చాక డబ్బులు ఇవ్వచ్చు తినేసి దాన్ని కూర్చోబెట్టి. కూర్చునేటప్పుడు దేవుడు సమాధానార్థమైనటువంటి విందు ఏర్పాటు చేశాడు. ఆ శత్రువులు నిబంధన చేసుకున్నప్పుడు, కొన్ని కుటుంబాల మధ్య నిబంధన జరిగినప్పుడు, పరిస్థితుల మధ్య నిబంధనలు జరిగినప్పుడు భోజనము ఒక విందుకి ఓ ప్రత్యేకతగా ఏర్పాటు చేశాడు. అక్కడ పదార్థాలలో ఉండదు, తినే వ్యక్తుల మధ్యలో ఉంటుంది సంతోషం. అక్కడ తినే నాన్ వెజిటేరియన్ డిష్ల మీద, ఫ్లేవర్ మీద ఉండదు. అక్కడ ఉండే ఇద్దరు మనుషుల అనుబంధపు ప్రేమ మధ్య ఉంటుంది ఆ సంబంధం. ఆ అనుబంధాన్ని పిలువబడకూడదు, పలకూడదు అనే ఫీలింగ్లో నుంచి మనం బయటకు వచ్చేద్దాం. నెంబర్ 4, సైలెంట్గా ఉంటే హ్యాపీ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ యూ మెయింటైన్ సైలెంట్ విల్ బీ హ్యాపీ. నీ చెడిపోయిన మనసుకు పరాకాష్ట. ఐఎమ్ సారీ బ్రదర్, ఐ లవ్ యూ. చెడిపోయిన మనసుకు పరాకాష్ట. మేబీ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయలేక అలా అనిపిస్తుందేమో. మేబీ మన ఇండివిజువాలిటీ పోవడం వల్ల, మన టైం పోవడం వల్ల, మన ఫ్రాన్సెస్ పోవడం వల్ల, మన ఎనర్జీ డ్రైన్ అవ్వడం వల్ల, మనకున్నటువంటి ఎమికబిలిటీస్, అండర్స్టాండింగ్స్ కొలాప్స్ అవ్వడం వల్ల మనకు అలా అనిపించవచ్చు. సో దట్ మనకి సైలెంట్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది అని. ఒకవేళ గాడ్ నీతో నువ్వు చేసే పనికి సైలెంట్గా ఉంటే ఏమవుతావు? 1 minute, 1 second, 1 second ఆయన నీకు సైలెంట్గా ఉంటే ఏమవుద్ది? సింపుల్ ఆలోచించండి, ఏమవుద్దో మీకు అర్థం అవుద్ది. మీరు ఎప్పుడైనా వెళ్ళే ముందు మీ తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోతే ఏమవుద్ది మీకు? మీరు పట్టుకున్నారు తాళాలు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారో లేకపోతే ఎక్కడికో వెళ్ళారో, షూ వేసుకున్నారో, ఎక్కడో పెట్టారు సంథింగ్, మీరు బయటకు వచ్చేసారు, తలుపు లాక్ వేసేసారు, తాళం మీ చేతిలో ఉంది, కానీ మీరు పెట్టింది ఏదో మర్చిపోయారు. ఇంటి తలుపు వేరు, కారు తాళం వేరు. కారు తాళం ఎక్కడ ఉండిపోయింది, బండి తాళం ఉండిపోయింది, మీరు తలుపు వేసారు, మళ్ళీ తలుపు తీసారు, లోపలికి వెళ్ళి ఎక్కడ ఎత్తకూడదు అక్కడ ఎత్తుకుతారు. చూడండి, వెళ్ళి ఎత్తకాల్సిన దగ్గర ఎత్తకరు, ఏమి ఎత్తకూడదు. ఆ టైంలో మీరు వంటగదికి ఎందుకు వెళ్తారు? మీ మైండ్ అలా పనిచేస్తుంది అంతే. ఏది వెతకూడదో గబగబ వెళ్ళిపోయి బట్టల అల్మరా ఎతకడం, పుస్తకాలు ఎతకడం, డ్రాయర్లు బయట తీయడం, అది ఏం చేయలేదని నీకు తెలుసు కదా. ఎక్కడ పెట్టావు? నువ్వు పెట్టి ఆవిడని తిడతావేంటి? ఇదంతా దానికి కారణం ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ ఎ మిస్ప్లేస్మెంట్, ఇట్స్ నాట్ ఎ ఫర్గెటింగ్. మర్చిపోవటం కాదు, ఆ రెండు కాదు. దేవుడు నీ మనసును ఆపడం. న్యూరాన్ కనెక్షన్స్ని మెమరీ అంటారు. ఆ న్యూరాన్ కనెక్షన్స్ని, కనెక్టివిటీని ఒకసారి ఆపుతాడు. నీ బ్రెయిన్లో సుమారుగా 4 లక్షల జీబీ ఉండగలిగిన డేటా ఉండగలిగితే, ఆ ఒక్క డేటా కనెక్షన్ మిస్ చేసాడంటే ఎవరి వల్ల అయ్యి ఉంటుంది? నువ్వు అనుకోవచ్చు మతిమరుపు వచ్చిందని. మతిమరుపు రాలే, దేవుడు ఇలాగ ఆపాడు. ఇప్పుడు అలాగ ఎలా ఎత్తుక్కుంటావో దేవుడు నీతో ఆగితే అలాగైపోద్ది, అలాగ ఆపితే అలాగైపోద్ది. ఉప్పేసావో లేదో నాలికి చూసి చెప్పచ్చు. నాలికే రుచి తెలియకుండా జలుబు చేస్తే ఏటైపోతావు? సఫర్ అయిపోమా? నీకొక్కడానికి దానికి తిట్లా అందరవా? ఎప్పుడూ తిని మెచ్చుకునే సూపర్గా ఉండేవు అనే భర్త కూడా ఒళ్ళు ఎక్కడ పెట్టుకుని వండుతున్నావే అంటాడు ఆ క్షణానికి. అరే, రోజు మా ఆవిడ తిండే కదా, రోజు మా ఆవిడ చెయ్యే కదా, రోజు మా ఆవిడ కష్టమే కదా, ఈ ఒక్క పూట ఏదో తప్పు జరిగిందనేసి ఏమ్మా అని అంటాడా? ఎందుకంటే అలా వికృతమైన ఆత్మను బయటికి తెస్తారు ఆ టైంలో. చూసావా, దేవుడు అలా ఆపితే అలాగైపోద్ది. అసలు చిన్న విషయం ఆలోచించకండి, చిన్న విషయం. పరీక్ష రాసి వచ్చాడు పిల్లడు, బాగా రాసేవాడు, సూపర్ డాడీ అన్నాడు. మార్కుల దగ్గర సూపర్ రాలే. నిన్ను కొడుతుండే, ఎందుకు రాయలేదురా అని సార్ నాడు ఏం చెప్తాడు? రాయలేదు. ఓన్లీ 1 ఆన్సర్. ఏమైందిరా అంటే మర్చిపోయాను. మీరు ఇన్ని కొట్టండి, 2 ఆన్సర్లు, రాయలేదు, మర్చిపోయాను. నువ్వు చదవలేదా? చదివాను. అప్ చెప్పలేదా? అప్ చెప్పాను. ఇంపోజిషన్ రాలేదా? రాశాను. ఇప్పుడు ఎందుకు రాలేదు? రాయలేదు. కొట్టి 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 ఏమవ్వాలి మనమే? మీరు దెబ్బలాడుకోవాలి. ఎలాగైనా చదివించేదే అని ఆడి ఈయన్ని, ఎందుకైనా నీకు లక్షల ఫీజు తగలెట్టేదే ఆయన ఈమెని. ఏమవుద్ది లాస్ట్కి? మార్కులు అయితే రావు. అక్కడ 10 వస్తే నువ్వు 1కి 7 చేసుకోవాలా అంతే, ఇంకేం చేయడం లేదు. సంతకం పెట్టాడు మైండ్, ఇది 70 అనుకొని సంతకం పెట్టు, ఇంకేమీ నువ్వు చేయలేవు, అంతే కదా.
పిల్లలు అలాగే ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనిషి యొక్క మనస్సు లోపల దేవుడు ఇలాగ ఆపితే నీ జ్ఞాపక శక్తి ఇలా నష్టపోయినప్పుడు నీ మనస్సులో నుంచి అవతల వ్యక్తిని పీస్ఫుల్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఆ సమాధానము నీకు వెతకడం నిజంగా నీకు ఇష్టమైతే, పీస్ఫుల్గా ఉంటే, అంటే మౌనంగా ఉంటే, సైలెంట్గా ఉంటే సమాధానము అని ఎవరైతే అనుకుంటారో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. మీరు గొడవలో ఉన్న కూడా అలా ఉండగలరు, బిజీగా ఉన్నప్పుడు కూడా అలా ఉండగలరు. బికాజ్ యు నో ద యోగా. మీరు ఆ మౌనంగా ఉంటే ప్రశాంతంగా ఉండడం అనేటువంటి ఆ సైలెంట్ ఫీలింగ్ని మీరు యోగాలో యోగం అయిపోయారు, తెచ్చేసుకున్నారు. అప్పుడు మీకు అల్లరున్నా మీరు అలాగే ఉంటారు, అంతే. గొడవలున్నా అలాగే ఉంటారు, తిట్టుకున్నా అలాగే ఉంటారు, గొట్లాట్లున్నా అలాగే ఉంటారు. ఎంత నష్టమైనా ఇందాక చెప్పానే అవి ఎంత అయిపోయినా కూడా మీరు అలాగే ఉండగలరు. బికాజ్ యు నో హౌ టు లివ్ ఇట్. ఎవరికైనా అర్థమైందా? ఏం బాబు అర్థమైందా? సైలెంట్గా ఉంటే హ్యాపీగా ఉండే వ్యక్తి అల్లరిలో కూడా హ్యాపీగా ఉండగలడు. సైలెంట్గా ఉంటే హ్యాపీగా ఉండేది మనస్సు, పరిస్థితి కాదు. అనుభవము యోగములో నీవు యోగా చేసేసావు, ఆల్రెడీ అది వచ్చేసింది. కాబట్టి అక్కడ ఎంత తగు ఉన్నా, ఎంత అల్లరున్నా, ఎంత రోషం ఉన్నా, ఎంత అగ్ని ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. బికాజ్ యూ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్. ద థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ గెటింగ్ కాంప్రమైజ్ విత్ గాడ్. సమాధాన పడకూడదు అనేది నీ అభిప్రాయం, దూరంగా ఉండడం అనేది నీ అభిప్రాయం. కానీ వ్యక్తిగతంగా దూరంగా ఉంటే సంతోషంగా ఉండడం అనేది నీ గెలుపు. ఆ గెలుపు ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు ఎక్కడైనా ఉంటావు, నువ్వు ఏ ప్లేస్లోనైనా ఉంటావు. దట్స్ కాల్డ్ యువర్ మెచ్యూరిటీ. అల్లరిలో సమాధానంగా ఉండడం గొప్ప, సమాధానంగా ఉండడానికి దూరంగా ఉండడం గొప్ప. ఆల్రెడీ ఆ కృప ఆల్రెడీ నువ్వు వైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉన్నా వచ్చేసింది నీకు. సో ఎంజాయ్ చేయాలి అందరితో. అది కలహములో ఉండేటువంటి ఒక రకమైన నీకు తెలియని నీ మనస్సును పాడు చేసే లక్షణం, మైండ్ పాడు చేస్తుంది. ఇప్పుడు నేను ఆ బ్రదర్కి నాతో గొడవ వచ్చింది, అప్పుడు అతను ఎలా ఉంటాడు? సైలెంట్గా ఉంటాడు. ఈ బ్రదర్తో గొడవ వచ్చింది, అప్పుడు ఎలా ఉంటాడు? అప్పుడు ఎంతమందితో సైలెంట్ అయ్యాడు? ఇద్దరితో. ఇప్పుడు ఈ సిస్టర్తో గొడవ వచ్చింది, అప్పుడు ఏమవుతాడు? ఆ సిస్టర్తో గొడవ వచ్చింది, అప్పుడు ఏమవుతాడు? ఇప్పుడు అతని ఇంటి చుట్టూ, ఎందుకంటే అతను ఏమవుతున్నాడు? ఇప్పుడు సైలెంట్ అవుతున్నాడు, సైలెన్స్గా ఉండడానికి మెయింటైన్ అవుతున్నాడు, స్లోగా ఐసోలేట్ అవుతున్నాడు. ఐసోలేట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? తనకు తాను ఒంటరి అయిపోతాడు, అందరిలోంచి వెళ్ళిపోతాడు. మనిషిని దేవుడు అలా తయారు చేయాలనుకుంటే అలా చేసి ఉండేవాడు కదా. సామాజిక జీవికి ఎందుకు పెట్టాడు? కుటుంబాన్ని ఎందుకు పెట్టాడు? రక్తబంధాన్ని ఎందుకు పెట్టాడు? అనుబంధపు స్నేహాన్ని ఎందుకు పెట్టాడు? అనుభవాలతో కూడిన మిత్రత్వాన్ని ఎందుకు పెట్టాడు? ఇవన్నీ దేవుని యొక్క ఉద్దేశాలు కదా. నువ్వు గాడ్కి ఎగ్నెస్ట్ పనిచేయగలవా? ఓకే, టెంపరీగా నువ్వు ఆలోచించినా మెచ్యూర్డ్ లాంగ్ రన్లో ఆలోచిస్తే ఏమవుద్ది? ఇప్పుడు అదే సంబంధం రేపు పొద్దున ఎన్హాన్స్ అయ్యి అవతల వ్యక్తులతో నీకు ఆ సంబంధం పునరుద్ధరించబడింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరు వెళ్ళాలా వద్దా? ఇప్పుడు నువ్వు కదా దూరం పెట్టావు, ఇప్పుడు వాళ్ళు నీకు ఆ పరిస్థితిని దగ్గరగా తీసుకురావటమో, లేకపోతే అదే విషయాన్ని వాళ్ళు ఇంకొకరి దగ్గర చెప్పేటప్పుడు నీ చెవులోకి వచ్చిందనుకో, వాళ్ళు ఆ మనిషిని దూరంగా ఉంచడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం వాళ్ళు అన్నారు అనుకో, నిజానికి పెట్టింది నువ్వు. ఇప్పుడు వాళ్ళంటే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీ ఫీలింగ్ ఏంటి? అది ఉండకూడదు దేవుని దగ్గర. నేను పెట్టకూడదు, నన్ను పెట్టనిచ్చేలాగా అవతల వ్యక్తికి కూడా ఛాన్సు ఇవ్వకూడదు. ఆ స్థాయి ఆత్మీయత. సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, మెచ్యూరిటీ వచ్చేస్తూ ఉంది. చక్కగా నడుస్తూ నడుస్తూ జిమ్కి వెళ్ళిన రాజ్కుమార్ చచ్చిపోయాడు. ఎవరు? పునీత్ రాజ్కుమార్. హ్యాపీగా ఉన్న మేకపాటి టక్కన వెళ్ళిపోయాడు. ఫుల్ జిమ్ బాడీ, మినిస్టరు, వెళ్ళిపోయాడు. కనపడుతున్న వాళ్ళందరూ రాత్రి మాట్లాడుతున్నారు, తెల్ల కనపడలే. నువ్వేం గొప్పోడువా? లోపల సైలెన్సా కావాల్సింది? రిలేషన్షిప్, దేవునితో సత్సంబంధం. అయ్యో నా మనిషి అని ఏడవగలగాలి, అమ్మో అడా అనకూడదు. ఆ స్థాయిలో అవతల వ్యక్తికి ఛాన్స్ ఇవ్వద్దు, ముందు నీ స్థాయి పర్ఫెక్ట్ చేసుకో. అందుకు కలహంలో చెడిపోయినటువంటి మనస్సులో సైలెంట్గా ఉంటే అనేది హ్యాపీ అనేది ఎప్పుడు తెచ్చుకోవద్దు. నెంబర్ 5, అవకాశాన్ని తప్పించుకోవడం. ఇఫ్ హ్యావ్ ఎనీ ఛాన్స్ కమ్స్, ఎంటర్ ఇట్. ఎంటర్ అవ్వండి. ఛాన్స్ని ఎప్పుడు కూడా తప్పించుకోవద్దు. అవకాశాలని దుర్వినియోగం చేసుకోకండి, వదిలేయకండి. అయితే చాలాసార్లు అవకాశాలు వదిలేసేయడానికే మనసు ప్రేరేపణగా ఉంటుంది కాబట్టి దాన్ని వద్దనుకుంటాం. కానీ మీకు తెలియని రహస్యం చెప్పనా? అవకాశాలన్నీ దేవుడిస్తూ ఉంటాడు మీకు. అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎల్లాలో వద్దనడేసి నీది, ఎల్లమన్నా వద్దన
పెళ్ళికి ఈడు పిలవకుంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. కార్డు వస్తుంది, ఏం చేయను? అవకాశం ఎవరిచ్చారు? వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటాను. ఇద్దరం కలిసి ఒకే చోట దిగుతాం బస్ స్టాప్లో, ఏం చేస్తాం? అవకాశం ఇచ్చింది ఎవరు? ఎన్ని మీరు వద్దనుకుంటారో అవన్నీ ఏమవుతుంటాయి చూడండి. ఆల్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ దేవుడు ఇస్తూనే ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? అవకాశాలు దూరం చేసుకుంటారా, దగ్గర అవుతారా? గాడ్ ఈజ్ వర్కింగ్ అర్రా, దేవుడు పనిచేస్తున్నాడు, సమాధానకర్త. ఎంత ప్రశ్నించే అపవాదిగా వాడు ఒక్క చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని దేవుడు దగ్గరకు చేసుకోవటానికి వాడుకున్నాడండి. సాతానుగాడు చేసిన పనికి తప్పు జరిగిస్తే ఆ జరిగిన తప్పుని తిరిగి పునరుద్ధరించుకోవటానికి దేవుడు ఎన్ని పద్ధతులైనా వాడేశాడు మనిషితో. మరి అలాంటిది నేనెందుకు చేయను? నేనెందుకు అవ్వకూడదు? ఐ విల్ గెట్ ఆన్సర్, అంతే. ప్రయత్నం చేస్తారంతే. అవకాశాలను వదలకూడదు, ఏ అవకాశము వదలకూడదు, ప్రతి అవకాశాన్ని తప్పించుకోకూడదు. ఏ అవకాశం నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా మీరు అనుకుంటారు కదా, ఓ 4-5 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత వదిలేస్తామని. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 4 నుంచి 4 లక్షల అటెంప్ట్లు పంపుతాడు. ఇక మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత దగ్గర అయిపోద్ది మీకు ఆ ప్రాబ్లం. మిగిలిన విషయాలలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సమాధానం విషయంలో మాత్రం, కలహాన్ని తగ్గించిన విషయంలో మాత్రం దేవుడు చాలా చాలా ఇష్టపడతాడు. అందుకని అది రిపీటెడ్గా మన దగ్గర పంపిస్తూ ఉంటాడు. మీరు తరచు చూసి కూర్చుని ఎవరితో నేను ఏమైనా రిలేషన్షిప్ కోసం రెస్టోర్ చేసుకోకుండా, సంబంధాన్ని అవకాశం కలుపుకోనివ్వకుండా తప్పించుకున్నానా అని ఒక్కసారి మీరు కూర్చుని చూస్తే ఎన్ని అవకాశాలు కనిపిస్తాయి తెలుసా? బోల్డ్ అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలలో మీరు దేనిని వదులుకున్నా నష్టపోయేది మీరే. సెల్ఫ్ లాస్. అండ్ నెంబర్ 6, ఏ రోజైనా మీలో మాటలు కానీ, స్పందనలు కానీ, భావాలు కానీ, ఉద్రేకాలు కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారా? దేనికి? సంబంధం కొనసాగింపజేసే కలహాన్ని తగ్గించుకోవడానికి, వీటిని ఆపుకోవటానికి ఎప్పుడైనా ఏదైనా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కానీ, వర్బల్ మాటలు కానీ, ఎమోషన్స్లో ఉద్రేకాలు కానీ కంట్రోల్ చేయటానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఆ సంబంధాన్ని, కలహాన్ని ఆపుకోవటానికి వీటిని ఆపే పని ఎలా చేస్తూ ఉంటాం? జనరల్గా ఇవి చేస్తే రేగిపోద్ది కదా గొడవ. నేను ఎక్కువ చేశాననుకోండి, ఏమవుతాయి? రెచ్చిపోతూ ఉంటాయి. కానీ చాలాసార్లు కలహము మానకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వాటిని రివర్స్. మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, మాట్లాడకపోతే ఏమవుద్ది? ఈరోజు అవ్వాల్సిన గొడవ సమాధానం రేపుకి వెళ్తుంది. 24 అవర్స్ దేవుని దగ్గర నువ్వు దోషి అవుతావు, ఆత్మను దుఃఖపరిచిన వాడు అవుతావు, పరిశుద్ధాత్మని. 24 గంటలు నీ ప్రార్థనలన్నీ బ్లాక్ అయిపోతాయి, దేవుడి దగ్గరికి వెళ్ళావు. ఎందుకు? నువ్వు సమాధానం పడలేదు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినలేడు, నీ అర్పణ స్వీకరించబడదు, నువ్వు చేసే చాలా పనులు దేవునికి యాక్సెప్టబుల్గా మారవు. ఇవన్నీ కమాండెడ్, అంతే. నువ్వు మారడానికి అవదు, దేవుడు చెప్పాడు చేసుకెళ్ళిపోతాడు, అంతే. అది అలా ఉందా అలాగైపోద్ది. కాబట్టి ఏ విషయాలలో మనము అదుపుగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి చూసుకోండి. నేను చెప్తున్నది విస్తారంగా మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి కాదు. వాళ్ళు నిజంగా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడతారు, వాళ్ళదే గొడవ ఉండదు. కానీ కంట్రోల్గా మాట్లాడే వద్దు ఏమవుతాయి? మాటలు షార్ప్ అవుతాయి. 20 మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఏముండదు, ఒక్క మాట మాట్లాడేవాడితో ప్రమాదం. ఎందుకు? పేగులు తెగిపోతాయి ఆ మాటకి. ఆ 20 మాటలు మాట్లాడేవాడు బల మాట్లాడతాడు. అస్సలు బోళా మనిషి, ఏ తప్పు ఉండదు, అన్నీ మాట్లాడేసి వదినేమనుకోకే అనేది. వీడు ఒక్కటి మాట్లాడుతుంది, ఆగి చూసి నాలికని షార్ప్ చేసి ఒకటే డైలాగ్, ఇంకా అక్కడి నుంచి గింజుకు చచ్చిపోతాం. కలకుండా ఉన్న బాగున్నాను, మాట్లాడకుండా ఉన్న బాగున్నాను, కెలకుండా ఉన్న బాగున్నాను. అలాంటి అదుపు పాపానికి కారణమవుతుంది. జాగ్రత్త. ఓపెన్గా ఉండండి, ఫ్రీగా ఉండండి, చాలా ప్రశాంతంగా ఉండండి. అలాంటి పరిస్థితుల్లో మోషే దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు కూడా. భూమి మీద ఉన్న అందరికన్నా ఎలా ఉన్నాడంట? నేను చూశాను మోషే సాత్వికత్వం గురించి నేను ప్రయత్నం చేస్తూ, ఎలా సాత్వికుడు అయిపోయాడు? ఈడు చూస్తేనే మాట్లాడుతుంటే ఇజ్రాయెల్ ప్రజలను మాట్లాడుతుంటే మనోడు కుడిచెంసాడు. పోట్లాడుకుంటే కొట్టేయడం ఏంటి? ఎవడైనా దెబ్బలాడుకుంటున్నాడంటే ఏంటి? దెబ్బలాట్లు ఆపడమో లేకపోతే అవతల ఏదో 2 దెబ్బలే వదిలేయడమో చేయాలి. కొట్టి చంపేయడం కాక కరాటేలాగా చేతులతో గొత్తి పాతిపెట్టేయడమాట. ఏం తింటాడో, గొర్రె తినేసాడో, మేక తినేసాడో కానీ
అంత బలం ఏంటి ఆ మనిషి అంటే ఆ లోపల తత్వం అలాంటిది. ఊరి మీద దేశం మీద ఉన్న ప్రపంచం మీద ఉన్న మనుషులందరికంటే సాత్వికుడు ఎలాగైపోయాడంటే అతడు దేవుడితో నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్ళి చదువుతుంటే యెహోవా మోషేతో, దేవుడు మోషేతో, యెహోవా మోషేతో, యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా దేవుడితో. మనుషుడు ముఖాముఖి మాట్లాడినట్లు దేవుడితో మోషే ముఖాముఖి మాట్లాడుకుంటే సాత్వికుడు ఒక రోషం అవుతుందా? రోజు దేవుడితో మాట్లాడేవాడికి మాటలు ఏమవుతాయి తెలుసా? మారిపోతాయి. నిజంగా చెప్తున్నాను. నువ్వు దేవుని ఆలోచనతో, దేవుని మాటతో, దేవుని వాక్యంతో నువ్వు అలా మెయింటైన్ అయితే ఆ స్థాయి, ఆ పాలిష్మెంట్ బయట, ఎన్రిచ్మెంట్ బయటకు వచ్చేస్తుంది. నేను ఒక పెద్ద ఆయన బాగా ఇష్టం వచ్చినట్టు సంఘంలో గొడవ పెట్టేస్తున్నాడు, అరిచేస్తున్నాడు. ఇంతకీ ఆ అరుపు కారణం ఏంటి అని అంటే ఆయన కారుకి 6 అంగుళాల దూరంలో బైక్ మడ్డగేరు ఉంది. 6 అంగుళాలు. సగం డ్రైవింగ్ వచ్చి నాలంటి కారు తీరంటేనే ఆ తగలకుండా తీసేస్తాడు. 6 అంగుళాలు ఉంది, అరడుగు. నా కారు పక్కన నీ బండి తగిలేలా పెడతావా అని దెబ్బలాడుతున్నాడు. చర్చిలో చాలా పెద్ద ఆయన. అప్పుడే ప్రసంగం చేసి కోటు దించాడు. అదే ఆ పైన తెల్లగా ఉన్నాం. నేను చూసాను. ఆహా, ఏం లేదని అర్థం. కనెక్షన్ సరిగ్గా లేదు. ఎంత ఎక్కువ కనెక్షన్ ఉంటే అంత ఎక్కువ మనుషుల మధ్యలో కనెక్షన్ వస్తుంది. ఎంత ఎక్కువ కనెక్షన్ ఉంటే అంత సాఫ్ట్ అవుతాడు, అంత టెండర్ అవుతాడు, అంత కామ్ అవుతాడు, అంత కూల్ అవుతాడు. మోగోడు అయిపోతాడు లాస్ట్కి. ఇంకేం చేయడానికి అవ్వదు. అందుకే గుడ్డోడు మోగోడు పాపం చేయలేరు. చెవిటోడు ధన్యుడు, వాడు ధన్యుడు. కాబట్టి ఫోన్లు బాగా లోపల పెట్టుకుని వినండి. కొద్ది రోజులకి ఏమైపోద్ది? చెడు వచ్చేద్ది. ఏం చేకల అప్పుడు అవతలోడు అరుతుంటే దేవుని కృపే ఇవన్నీ. మనం పోయే ముందు ఏదో ఒక రకంగా నువ్వు తప్పు చేస్తే తప్పును బాగు చేసుకోవడం దేవుని చిత్తం కదా. అందుకే పెద్ద పెద్ద దూపుకునేవి పెడుతున్నాడు. ఇలా పెడితే బాగానే ఉన్నావు, అది దోపితే అస్సలు ఏమీ తెలియట్లేదు బయట. దాని పేరేంటో తెలుసా? నాయిస్ క్యాన్సిలేషన్. బాంబు పడినా వినబట్టలేదు, పెద్ద తుఫాన్లాగా సౌండ్ వస్తుంది. నా మాటలు చక్కగా ఉన్నాయి. అసలు ఏంటి మీకేం అవ్వట్లేదండి? ఏం అవ్వకపోవడం ఏంటి? ఇక్కడ నేను నుంచోలేకపోతున్నాను, మాకేం రావట్లేదు ఫోన్లో. ప్రో ఐపాడ్స్ ప్రో, ఎంత డబ్బులు పెడితే అంత సౌండ్ లేదు, అంత తొందరగా సోలిపోతాయి, కొనుక్కోండి. సో ఈ మోగతత్వానికి ఎలా వస్తుంది దేవుని కృప? దేవునితో అత్యధికమైన సంబంధం. ఎంతో యేసుప్రభు వారు మాట్లాడేటప్పుడు కానీ ఆ మాటల్లో పరిపూర్ణత కానీ వ్యక్తిత్వం బయటికి రావడానికి కారణం ఏంటనుకున్నారు? ముఖాముఖి. నేను ప్రభువుని ముఖాముఖి చూసి మాట్లాడుతున్నాను, దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడి దగ్గర ఉన్నవి చూస్తున్నాను, దేవుడి దగ్గర ఉన్నవి చెప్తున్నాను. ఆ ఫీల్ ఆఫ్ ఎమోషన్ను మనలో ఆ ఉద్రేకపూర్వకమైన పరిస్థితి నుంచి పరిణితిలోకి తీసుకురాగలవు, ఆ సంబంధాన్ని పెంచగలవు మన అనుబంధాలలో. అండ్ ఫైనల్గా ఏంటంటే అన్యాయం కానీ నష్టం జరిగితే మనం దగ్గర అవడం అనేది ఇది ఒక రకమైనటువంటి బలహీనత. అన్యాయం కానీ నష్టం కానీ చెడిపోయిన మనసు యొక్క బలహీనమైన పరిస్థితులు. అలా పోయిందండి అని అంటే అయ్యో అలాగా అండం, వెళ్ళి అవతలని పోయిందట కదా అని అడిగి దగ్గర అవడం. అదేంటది? అయ్యో పోయిందని అంటామా? పోయిందట కదా అని ఆనందం. అవును వదిరా పోయింది అని అంటే అదో సంతోషం. అందుకే వెళ్ళాం మనం ఆ ఆనందాన్ని అనుభవించడానికి. సంబంధాన్ని పొందుకోవటానికి, తిరిగి పునరుద్ధరించుకోవటానికి ఒక నష్టం కానీ ఒక అన్యాయం కానీ జరిగినప్పుడు మనము వ్యక్తులను దగ్గరికి వెళ్ళడం కాదు, పలకరించాలి. కష్టంలో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అన్యాయం జరిగినా, నష్టం కలిగినా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా మనం వెళ్ళి పలకరించడం అనేది దేవుని పక్షంగా జ్ఞానుల హృదయం ఎక్కడ ఉంటుంది? ప్రలాపించి వారి ఇంటి దగ్గర ఉంటుంది. కాబట్టి వెళ్తాం. కానీ మోర్ దాన్ బియాండ్ దట్ ఏంటంటే వాళ్ళకి ఆ నష్టం వల్ల మనం వెళ్ళేటప్పుడు మన మనస్సులో దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి వెళ్తున్నామా, ప్రాబ్లమ్ని పిన్ పాయింట్గా చూసుకుని ఆనందించడానికి వెళ్తున్నామా? అది ఉండాలి. అయ్యిందోదినా ఇలా అయ్యిందని విషయం తెలిసి నేను నీ దగ్గరికి వచ్చాను, బ్రదర్ పాతవన్నీ మర్చిపోదాం, ఇలా అయ్యిందట, సారీ అండి, నేను నిజంగా చాలా బాధపడ్డాను, రాత్రి నాకు నిద్ర పట్టలేదు, నేను మీకోసం ప్రార్థన చేశాను, ఏం అవ్వలేదు బ్రదర్ కంగారు పడకండి అని చెప్పే మాట అవతల వ్యక్తితో తిరిగి నిన్ను నమ్మేలాగా చేస్తుంది. అంతేగాని వెళ్ళి అలాగే అయిందట కదా, నిజమేనా, మీ అబ్బాయి తప్పాడట కదా అని వెళ్ళి పలకరిస్తే, తప్పిపోయినది పలకరించావా, తప్పిపోయాడని ఏడొడుతున్నాడని ఓదరించడానికి ఓదార్పు యాత్రకి వెళ్ళావా? ఈ రెండూ కాదు. ఏంటి? శాడిజం. నీ శాడిజం, నీ రక్తం ఎంత చండాలమైందో వెళ్ళి అవతల వాళ్ళని కయ్యంలోకి నడిపించటం, ఈ బలహీనత నీ మనసుకు రాకూడదు.
ఆ పరిస్థితికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు. గమనించండి, ఈ పరిస్థితుల్లో మన మనస్సాక్షి దేవునికి వ్యతిరేకంగా మారిపోతుందో చూసుకుందాం. మరి ఈరోజు నువ్వు వింటున్నది సమాధాన ప్రయత్నంలో పౌరుషం, చెడిపోయిన మనసులో ఉండేటువంటి ఒక బలహీనత. సమాధాన పడటానికి ఆ రకమైనటువంటి పౌరుషాలన్నిటినీ క్రమంలోకి మలచి సమాధానాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా ఎంతో ఎక్కువగా దైవికమైన సంతోషాన్ని పొందుకోవటానికి మన మనసులని ప్రేరేపించుకుందాం. కాబట్టి ఏ సందర్భం దొరికినా, ఏ పరిస్థితి దొరికినా డోంట్ అవాయిడ్ ఇట్. అది కడవరి కాలంలో వచ్చేటువంటి ఒక హెచ్చరిక. చెడిపోయిన మనస్సుకు కలహం కారణమవుతుంది. మనం దూరంగా ఉండడం కలహానికి సమాధానంగా ఉండడం కాదు, కలహాన్ని మనం పెంచుకుంటున్నాం. దాన్ని ఒక విధంగా చెప్పడం, నేను దూరంగా ఉంటున్నాను ఎందుకు అని అంటే, నీతో నేను గొడవ పడకూడదని. ఏం పడకూడదని అంటే పడుతున్నట్ట పడినట్ట? ఆ పడకూడదనే పడుతున్నావు. ఎంత ప్రమాదం చూసావా? దేవునితో దూరం అవ్వద్దు, దేవునికి దగ్గర అవుదాం. ప్రార్థన చేసుకుందాం.